కాలమునందు ఒక చిత్రమైనటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. కాలము సాక్షాత్తుగా ఈశ్వర స్వరూపం. ఈశ్వర స్వరూపమే అయినటువంటి కాలమునందే పాపము చేస్తాం, పుణ్యము చేస్తాం. ఆ కాలమునందే ఆ పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని సుఖదుఖముల యొక్క రూపములో అనుభవించడానికి శరీరాన్ని ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు. ఈశ్వరుడే ఒక గొప్ప కృప ఒకటి చేస్తూ ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఏదో యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. ఆయన చాలా మర్యాదతో కూడినటువంటి ప్రవర్తనతో, చాలా నమ్రతతో కారాగార వాసాన్ని గడుపుతున్నాడు అనుకోండి. ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళు అలా ఉన్న తర్వాత ప్రభుత్వం అతనికి క్షమాభిక్ష పెట్టి వదిలిపెట్టేస్తుంది. అంటే యావజ్జీవితము కారాగారమునందు ఉండవలసినటువంటి వ్యక్తి ఒక 12 ఏళ్ళు కారాగారవాసం చేసిన తర్వాత అతని మంచితనం రీత్యా అతను బయటికి వదిలిపెట్టబడ్డాడు. ఇది ప్రభుత్వం యొక్క ఉదారత. అయ్యో బానే ఉన్నాడు కదా పాపం, ఇప్పుడు ఎందుకు మారిన వాడిని అని వదిలిపెడతారు. ఇప్పుడు అలా వదిలిపెడితే మీరు అలా ఎందుకు వదిలిపెట్టారు అని అడగడానికి మీకు నాకు అధికారం ఏముండదు. అది ప్రభుత్వం యొక్క నిర్ణయం. అది ప్రశ్నిస్తే వేరొకరు ప్రశ్నిస్తారు. దాంట్లో ఉండే విషయాన్ని విచారణ చేయవలసిన వాళ్ళు వేరొకరు ఉంటారు. అది కూడా న్యాయబద్ధంగా ఉంది అని వారికి కూడా అనిపిస్తే దాన్ని అడిగేవారు ఎవరు ఉండరు. అలాగే ఈశ్వరుడు కూడా కాల రూపంలో మనకు ఒక గొప్ప కృప ఒకటి చేస్తాడు. ఆ కృప ఒక్కొక్క నైమిత్తిక తిథి యందు ఒక్కొక్కలా ఉంటుంది. ప్రత్యేకించి రేపటి రోజు ఉదయం వచ్చేటటువంటి తిథి సామాన్యమైనటువంటి తిథి కాదు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే దీనికి 2 కారణాలు చెప్పారు పెద్దలు. దీన్ని నేను చాలా సూక్ష్మంగా మాత్రమే మీకు మనవి చేస్తాను. రేపు ఉదయం నుంచి సూర్య భగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి గ్రహముల మీద ఉండేటటువంటి సూర్యుని యొక్క వెలుగు, సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది. ఇంత పరమపుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపములు చెయ్యకుండా ఉండగలిగేటటువంటి శక్తి మేధస్సుకి దేనివల్ల కలుగుతుంది అంటే, ఈ కాలమునందు చంద్రప్రకాశం చేత జిల్లేడాకు మీద ఉండేటటువంటి నూగు లాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని తల పుంజుకుంటుంది, ఔషధీ శక్తిని. 2, ఇంత పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు. 3వది ఏమిటి అంటే, మీకు ఇందాక చెప్పానే యావజ్జీవ కారాగార శిక్ష పడిన వాడిని 12 సంవత్సరముల తర్వాత వదిలేసినట్టుగా ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే, రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చెయ్యాలి. మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది కాకి స్నానం అని పిలుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అన్నారు అనుకోండి, దానికి ఏం ఉపయోగం ఉండదు. సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని. దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి, ఒక ఉపదేశం ఉండాలి. ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తాయి? మళ్ళీ అందరూ దీని ఫలితాన్ని ఎలా పొందుతారు? ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోక రూపం చేస్తారు, అంటే ఇంకా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి. అలా పడిపోయి అనుకోండి, 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని. అది ఎలా ఎందుకు ఇస్తారు అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంతే. అది ప్రశ్నించడానికి ఏం ఉండదు. ఎందుకుండదు అంటే, నేను ఇందాక మీకు అందుకే ఉదాహరణ చెప్పాను. యావజ్జీవిత కారాగార శిక్షని తగ్గిస్తే మీరెవరు అడగడానికి? మీరు నేను అడగడానికి ఏం ఉండదు. వీడు జైల్లో బాగానే ఉన్నాడు అని ఒక ఆయన సర్టిఫికెట్ ఇచ్చాడు, ప్రభుత్వం విడుదల చేసింది, అంటే ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చేసాడు. అలాగే ఈశ్వరుడి కృప కొన్ని నైమిత్తిక తిథుల యందు ప్రసరణం జరుగుతుంది. ఇప్పుడు భీష్మాష్టమి వస్తుంది. ఆ రోజున మీరు తర్పణ భీష్ముడికి విడిచిపెట్టారనుకోండి, విడిచిపెడితే ఏమవుతుందంటే కొడుకులు లేని వారికి కొడుకు పుడతాడు. అంత గొప్ప తిథి అది. పుత్ర సంతానం కలగకుండా అడ్డుకున్నటువంటి పాపాన్ని తొలగించగలదు. అంత గొప్ప గొప్ప శక్తులు కలిగి ఉంటాయి. దానికోసం పెద్దలు ఏం చేస్తారంటే
భవిష్యోత్తర పురాణంలో ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తూ దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సరే, మనకి తెలుసున్న విషయం ఎలాగో ఉపన్యాసాలు చెప్తున్నాం కదా, మనం నలుగురికి చెప్తే ఎవరు దాని యందు ఆస్తిక్య బుద్ధి ఉందో దాన్ని వారు వినియోగించుకుంటారు అని నేను ఆ శ్లోకాన్ని ఇవాళ రాసుకుని రావడం జరిగింది. ఒక్కసారి మీరు వినండి, రేపు ఆ శ్లోకం చెప్పుకోండి. యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞేతే చయే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. 7 జన్మలలో 7 రకాలుగా చేసినటువంటి పాపముల వలన నేను పొందబోతున్నటువంటి 7 రకములైన భయంకర వ్యాధులు ఏవున్నాయో వాటితో సహా ఓ సప్తమి, నేను ఈ రోజు ఉదయం చేస్తున్నటువంటి ఈ స్నానము చేత ఆ దురితము తొలగుగాక అని సంకల్పం చేసి ఎవరు స్నానం చేస్తారో వారికి ఆ పాపాన్ని తొలగిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను చదివిన శ్లోకాన్ని రేపు మీ అందరూ చదువుకుని చక్కగా స్నానము చేయుదురుగాక. ఇప్పుడు నాకు వెంటనే తెలుసు, ఒక విషయం నాకు తెలుసు, మేమేమి ఏకసంతాగ్రాహులం అని ఓసారి శ్లోకం చదివేసి రేపు చదువుకుంటున్నావు, అలా అయితే నీ ఉపన్యాసాలకి మేమెందుకు వచ్చి కూర్చుంటామయ్యా, నీకే మేము చెప్పుండేవాళ్ళం కదా అని మీరు అంటారని. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఈ శ్లోకాన్ని నేను ఇప్పుడు గోపాలకృష్ణ గారికి ఇస్తాను. గోపాలకృష్ణ గారు అక్కడ బోర్డు మీద రాయిస్తారు. మీ అందరూ కూడా చక్కగా వెళ్లే ముందు ఒక్కసారి ఆ శ్లోకాన్ని రాసుకోవడానికి 2 నిమిషాలు పడుతుంది. చక్కగా సమంత్రకంగా స్నానం చేయండి, దానివల్ల ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈశ్వరుడు అనుగ్రహిస్తే మాత్రం ఎంతమంది ఈ శ్లోకం చదివి స్నానం చేస్తారని మీరు అనుకుంటున్నారు? చేసుకోలేరు. ఆ అదృష్టం ఇవాళ లలితాపరాభట్టారిక మనకి కల్పించింది. ఈ ఉపన్యాసాలు అవుతున్నాయి కాబట్టి నేను ఇవాళ ప్రస్తావన చేశాను. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరికి దాని యందు నమ్మకం ఉందో వారు వినియోగించుకుందురుగాక. నమ్మకం లేని వాళ్ళు ఈ సభలో ఉన్నారని నేను అనుకోను అసలు. కాబట్టి దీన్ని మళ్ళీ నాకు అందజేయండి. మళ్ళీ ఆ తిథి వచ్చినప్పుడు నేను ఆ పుస్తకాలన్నీ ఎక్కడ వెతకను ఉంటుంది. నిన్నటి రోజున మీకు లలితా సహస్రనామ స్తోత్రం గురించి నేను మనవి చేస్తూ, కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలి లతాఫలకు చద్వయి లక్షరోమలతాధారతా సమున్నేయ మధ్యమ స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయ. ఈ నామం గురించి నేను పెద్ద ప్రస్తావన చేయలేదేమో. అమ్మవారి యొక్క స్తనముల బరువు చేత నడుము విరిగిపోతుందేమో అలా అని అనిపించేటంతగా ఆమె వక్షస్థలము ఉంటే, అలా ఏవి ఇబ్బంది కలగకుండా 3 సార్లు తాడు వేసి కట్టారా అన్నట్టుగా ఆవిడ యొక్క కడుపు మీద ఉన్నటువంటి మడతలు కనపడుతున్నాయి. అది దాని అర్థం. అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీతటి రత్నకింకిణికారం యరసనాదామభూషిత అన్న నామం వరకు నిన్నటి రోజున మీతో విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాల్టి రోజున మాటయందు మర్యాద అంటే ఎలా ఉంటుందో అలా పిలుస్తారు వసిన్యాది దేవతలు అమ్మవారిని. కామీషజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాంవిత అని పిలిచారు. అమ్మా, నీ యొక్క ఊరువుల సౌందర్యము ఒక్క కామేశ్వరునకు మాత్రమే తెలుసు. ఒక్కొక్క మాట మాట్లాడడంలో పవిత్రత ఉంటుంది. ఒక్కొక్క మాట మాట్లాడడంలో ఆ మాట్లాడినటువంటి వ్యక్తి సంస్కారం బయటికి వస్తుంది. హనుమ సీతమ్మని, అమ్మ నువ్వు నాతో వచ్చేసేయి, నా భుజాల మీద కూర్చోబెట్టి తీసుకెడతానన్నారు. తీసుకువెడతానన్నప్పుడు వచ్చి నా భుజాల మీద కూర్చో, నిన్ను తీసుకెడతాననలేదు ఆయన. ఆయన ఏమన్నారంటే, అగ్నిహోత్రంలో హవిస్సునిచ్చినప్పుడు హవ్యవాహనుడు దాన్ని పట్టుకెళ్లి దేవతలకు ఎలా అందిస్తాడో, హవ్యం ఇవ కృతానల, అగ్నిహోత్రంలో వేసినటువంటి హవిస్సుని అగ్నిహోత్రుడు పట్టుకెడితే దేవతలకి అది ఎంగిలవదు. అగ్నిహోత్రం పట్టుకెడితే పవిత్రం అవుతుంది. అలా అమ్మా నువ్వు నా భుజం మీద కూర్చుంటే నిన్ను తీసుకెళ్లి రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పిస్తాను అన్నారు. అంటే అసలు చెప్పడంలోనే ఎంత పవిత్ర భావనో చూడండి. ఒక మనిషి సంస్కారం మాట యందు ప్రతిబింబిస్తుంది. ఏ అవయవం గురించైనా మాట్లాడవచ్చు, కానీ కొన్ని అవయవముల గురించి ఉపమానం వేయడం కూడా దోషమే అవుతుంది. కాబట్టి ఎంత మర్యాదగా మాట్లాడారంటే వసిన్యాది దేవతలు, కామీషజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాంవిత. అమ్మా నువ్వు మా తల్లివి, నీ తొడల యొక్క సౌందర్యము నీ భర్త అయిన మహాకామేశ్వరునకొక్కరికే తెలుసు. చాలు. అంత అందంగా వాళ్ళు మాట్లాడారు ఆ నామాన్ని. దాని యందు ఒక గౌరవం ఉంది, ఒక పవిత్రత ఉంది. మనం కూడా ఆ భావనతో నమస్కరిస్తే సరిపోతుంది.
మాణిక్యముకుటాకార జానుద్వయ విరాజిత. తరువాతి నామంలో పర్వాలేదు, ఈ విషయంలో మనం ఉపమానం వేయవచ్చు, దోషమేం లేదు అనిపించింది. ఈ విషయంలో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక పెద్ద సంకేతం ఒకటి వేశారు. ఈ సౌందర్యలహరి చదివేటప్పుడు కానీ, లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు కానీ, ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఎవడైనా ఉంటే, ఏ నామం దగ్గరైనా వాడు అమ్మతనాన్ని చూడలేక విచలితుడైపోతే వాడు చాలా దూరములో నించోపెట్టబడతాడు, వాడికి అమ్మవారి పాద దర్శనము లేదని చెప్పారు. ఎందుకు చెప్పారో తెలుసా అండి? ముఖమండలం వరకు పర్వాలేదు, ముఖమండలం దాటి కిందకి వెళ్ళేటప్పుడు కేవలం మీరు కొడుకుగా నిలబడి దర్శనం చేయవలసి ఉంటుంది. లేదు, ఆడవారైతే ఒక కూతురుగా నిలబడి దర్శనం చేయవలసి ఉంటుంది తప్ప ఇంకా ఏ విధమైనటువంటి భావన కానీ, అందులో ఏమిటి ఇలా చెప్పారు అని దాని మీద పెద్ద అనవసరపు రాద్ధాంతం కానీ చర్చ కానక్కర్లేదు. అది కేశాది పాదాది పర్యంత ఉపాసనము అని తెలుసుకుంటే చాలు. అది ఒక తల్లి భావనతో వాళ్ళు చెప్పగలిగారు, వాళ్ళ ఉపాసన బలం అది అని మీరు స్వీకరించగలిగితే ధన్యులు. అలా కాకుండా ఏ నామం దగ్గరైనా మనసు విచలితం అయిపోయింది అనుకోండి, అయిపోతే అది దోషభూయిష్టమైన ప్రవర్తన. వాడికి అమ్మ పాదములు అందమన్నారు శంకరాచార్యులు వారు. ఎందుకనంటే అవి దాటి కింద కడితే కదా ఆ పాదాలు కనపడేది. అటువంటి బుద్ధి కలిగిన వాడికి, ఎటువంటి చాంచల్యం ఉన్నవాడికి అమ్మవారి పాదాల దాకా ఏం పెడతాడు? వాడు అమ్మవారి చేత దూరంగా విసిరివేయబడతాడు. కాబట్టి నువ్వు స్థిరచిత్తుడవై ఒక కొడుకుగా నిలబడి స్తోత్రము చేయవలసి ఉంటుంది, అలా ఉపాసన చేయవలసి ఉంటుంది. తరువాతి నామంలో అంటారు మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఈ నామం దగ్గర కొద్దిగా ఉపమానం వేస్తే వచ్చే దోషం ఏమీ లేదు అనుకుని ఉండుంటారు బహుశా వసిన్యాది దేవతలు. అందుకని అంటున్నారు ఒక మాణిక్యమును, మాణిక్యం అంటే ఎర్రటి కాంతితో ఉంటుంది, అటువంటి ఎర్రని కాంతి కలిగినటువంటి మాణిక్యముతో ఒక కిరీటమును తయారు చేస్తే, దానికి ఇంకా బంగారంలో మాణిక్యాన్ని పొదగలేదు, ఒక మాణిక్యాన్ని కిరీటంగా తయారు చేశారు. కిరీటం ఎంత గొప్పగా తయారు చేసినా ఇలా కుంభాకారంగా వస్తుంది, అంటే ఇలా వటుతలంగా ఉంటుంది. ఒక మాణిక్యముతో చేయబడినటువంటి కిరీటమును తెచ్చి అక్కడ పెడితే అది ఎంతటి ఎర్రటి కాంతితో ఉంటుందో, నీ 2 మోకాళ్ళు 2 మోచిప్పలు అంత ఎర్రటి కాంతితో ఉన్నాయి అని వదిలిపెట్టలేదు వాళ్ళు. ఒక చిత్రమైనటువంటి మాట అన్నారు, మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. ఇందులో మేము వేసినటువంటి ఉపమానమును తిరస్కరిస్తున్నామన్నమాట వాళ్ళు వేయలేదు. మిగిలిన చోట్ల ఎప్పుడైనా వేస్తే పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు అన్నారు. అమ్మా, నీ యొక్క ఆ కపోలముల సౌందర్యము పద్మరాగములతో చేయబడినటువంటి అద్దము యొక్క కాంతిని తిరస్కరిస్తోంది అన్నారు. ఇక్కడ మాత్రం తిరస్కరిస్తోంది అన్నమాట వాళ్ళు వాడలేదు. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత అంటే పెద్ద చర్చ చెయ్యడానికి కావలసినంత అవసరాన్ని ఇవ్వలేదు, అంత ఎర్రటి కాంతితో ఉంటాయని నువ్వు నమస్కరిస్తే సరిపోతుంది. ఒక మాణిక్య కిరీటం ఎలా ఉంటుందో ఊహ చెయ్యి. ఇందులో అమ్మని అమ్మగా నిలబడి స్తోత్రం చేసేటప్పుడు పరమ పవిత్రమైనటువంటి భావనతో స్తోత్రం చెయ్యగలిగినటువంటి శక్తి ఉన్నవాడికి అది ఎంత దర్శనీయంగా ఉంటుందో, ఎంత సంతోషకరంగా ఉంటుందో శంకర భగవత్పాదులు ఒక అందమైన శ్లోకంలో చెప్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, గమనించండి. నేను నా జీవితంలో ఎన్నో మార్లు మా అమ్మగారి కాళ్ళు పట్టాను. నేనేమిటంటే మీలో ఎవరు పట్టలేదు? అమ్మ కాళ్ళు పట్టని వాళ్ళు ఎవరు ఉండరు. అమ్మ కాళ్ళు పడితే మోకాళ్ళు చూడకుండా ఉంటాయంటే, అమ్మ మోకాళ్ళు చూడని వాడు ఎవరు ఉండడు లోకంలో. అమ్మ మోకాళ్ళు అందరూ చూస్తారు. అమ్మ మోకాళ్ళు చూస్తే వచ్చిన నష్టం ఏంది? అమ్మ కాళ్ళు పట్టేటప్పుడు మోకాళ్ళు చూస్తే పవిత్రమైన భావనతో ఉన్నటువంటి వాడికి ఇబ్బంది ఏమి ఉండదు. అమ్మ కాళ్ళు పట్టేటప్పుడు కొడుకుగా కాళ్ళు పడతారు తప్ప ఇంకే భావన ఉంటుందండి అందులో. కాబట్టి శంకర భగవత్పాదులు అలా పట్టినటువంటి వారు, అమ్మవారిని నిరంతరం అలా సేవించిన మహాపురుషుడైన. కాబట్టి ఆ పవిత్రతని ఇనుమడింప చేస్తూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. ఎంత అందమైన శ్లోకం చెప్పారంటే బహుశా చాలా కొద్ది మంది కవులు మాత్రమే అంత పవిత్రంగా అంత అందంగా మాట్లాడగలరు. ఆయన అన్నారు, కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యో ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుదకరి కుంభద్వయమపి. శంకర భగవత్పాదులు ఏ శ్లోకంలో అమ్మవారిని ఏ పేరు పెట్టి పిలిస్తే బాగుంటుందో ఆ పేరు పెట్టి పిలుస్తారు.
అసలు బేసి సంఖ్యతో ఆడపిల్లని పిలిచేటప్పుడు ఈ పేరుతో పిలవచ్చు అన్న స్పృహ కూడా చాలా మందికి ఉండదు. అసలు ఇటువంటి పేరు పెట్టుకునేవాళ్ళు లోకంలో కనపడరు. ఆయన చూడండి ఎంత గమ్మత్తైన పేరుతో పిలిచారో, విధిజ్ఞే అని పిలిచారు. విధిజ్ఞే అంటే విధి నిషేధము, ఈ రెండు మాటలు ఎవరికి ఉంటాయి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఇంకా ఉపాసన చేస్తున్న వాళ్ళకి, బ్రహ్మజ్ఞానమును పొందినటువంటి స్థాయికి ఎదిగిపోయినటువంటి వారికి, బ్రహ్మజ్ఞాని అయిపోని వాడికి, ఇంకా సాధనా బలంతో ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు ఏ స్థాయిలో ఉంటాడో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడేటప్పుడు ఎంత అందమైనటువంటి మాటతో అంటున్నారో చూడండి. విధిజ్ఞే అంటే విధి అంటే చేయవలసినటువంటి కర్తవ్యము. ఏ కర్తవ్యము చెయ్యాలో బాగా తెలుసున్నదానా, ఏ పనులు చెయ్యాలో బాగా తెలుసుకుని ఉన్నదానా, ఇది పిలుస్తున్నారు ఆయన. అసలు నాకైతే అనిపిస్తుంది, ఒక ఆడపిల్లకి ఇంతకన్నా గొప్ప పేరు లోకంలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఏ పేరైనా బహుశా ఈ పేరు తర్వాత. ఈ పేరున్న పిల్లకి మీరేమి బోధ చేసేది ఏమి ఉండదు. అమ్మ మీ పేరేమమ్మా అని అడిగారు అనుకోండి, నా పేరు విధిజ్ఞ అనుకోండి. నాకైతే అటువంటి విధిజ్ఞ అని పేరు కలిగినటువంటి పిల్ల ఎక్కడైనా కనపడితే నాకైతే వెంటనే వచ్చే కోరిక ఏంటంటే, ఈ పిల్ల నా కోడలైతే బాగుండు అని కోరుకుంటాను. అలా నేను అనుకున్నానంటే అందులో దోషం ఏముందంటే, నా కోడలు నా కూతురుతో సమానం. కాబట్టి విధిజ్ఞ అంటే చెయ్యవలసినటువంటి విషయములు బాగుగా తెలుసున్న పిల్ల. ఒక భార్యకి అన్నిటికన్నా బాగా తెలుసున్నది, విషయములు తెలుసున్నది, ఒక భార్యగా తాను జీవితం ఎలా జీవించాలో తెలుసున్నది అని మీరు ఎప్పుడు నిర్ణయం చేస్తారు? ఒక భార్య యొక్క మొట్టమొదటి లక్షణం తన భర్తని గౌరవించడం. తన భర్తని గౌరవించకుండా ఊళ్ళో ఎన్ని మెహర్బానీలు చేసినా అది ఎలా ఉంటుందంటే, కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మ రాలెడిత సుగుణదార తెనుగుబాల అన్నట్టుంటుంది. కాబట్టి విధిజ్ఞ అంటే ముందు తన యొక్క కర్తవ్యము, తాను చేయవలసిన విధి తెలుసుకుని ఉన్నది, అంటే భర్తని గౌరవించున్నది. కాబట్టి ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్పబోతున్నారు అంటే, అమ్మవారు భర్తను ఎలా గౌరవిస్తుందో చెప్పబోతున్నారు. దానికి ఆయన ఎంత అందమైనటువంటి ఉపమానాలు తీసుకున్నారో చూడండి. కరీంద్రాణం శుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి. ఇది ప్రస్తుతం అవసరమైన విషయం కాదు, ముందు రెండు పాదాల్లో ఉన్న విషయం. ఎందుకంటే నేను మోకాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను తప్ప తొడల గురించి నేను మాట్లాడటలేదు. అయినా శ్లోకంలో ఉంది కాబట్టి పైన రెండు పాదాలకి ఒక్కసారి మనవి చేస్తాను. బంగారు అరటి చెట్లు అన్నవి లోకంలో ఉంటే ఆ బంగారు అరటి చెట్ల యొక్క బోజలు ఎలా ఉంటాయో అటువంటి తొడలు కలిగినదానా, లేదా ఐరావతము, కరీంద్రాణం అంటే ఏనుగులలో గొప్పది ఐరావతం. ఐరావతం అనేటటువంటి ఏనుగు యొక్క శుండాం తొండం ఎలా ఉంటుందో అటువంటి తొడల సౌందర్యము కలిగినదానా. తల్లి నేను ఎలా అంటే అన్నాను, కానీ ఉభాభ్యామూరుభ్యాముభయపి నిర్జిత్య భవతి. కానీ అమ్మ, బంగారు అరటి చెట్ల యొక్క సౌందర్యమును, ఐరావతము యొక్క తొండము యొక్క సౌందర్యాన్ని నీ రెండు ఊరువుల సౌందర్యము తిరగొట్టగలిగింది లేదా తిరస్కరించగలిగింది. ఎందుచేతను అంటే అవి ఏదో తొండం అనేటటువంటిది గరుగ్గా ఉంటుంది, అమ్మవారి ఊరువులతో ఉపమానం వేయడం కుదరదు. కాబట్టి ఆ రెండు పాదాలు అక్కడతో వదిలిపెట్టేయండి. ఎందుకంటే మనకు కావలసింది మోకాళ్ళ గురించి ఉపమానం. సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే. అమ్మా నీ మోకాళ్ళున్నాయే అవి సువృత్తాభ్యాం గుండ్రంగా ఉన్నాయమ్మా, చాలా గుండ్రంగా ఉన్నాయి. కానీ అమ్మా నేను నీ కాళ్ళు పడుతున్నప్పుడు నేను గమనించింది ఏమిటంటే, తల్లి నీ శరీరం చాలా మృదువుగా ఉంటుందమ్మా, కానీ నీ మోకాళ్ళు మాత్రం చాలా గరుగ్గా ఉన్నాయమ్మా అన్నారు శంకరాచార్య గారు. ఎందుకంత గరుగ్గా ఉన్నాయో తెలుసా అమ్మా? ఆ విషయంలో నీ యొక్క మోకాళ్ళు ఆ ఐరావతము యొక్క కుంభస్థలాన్ని తొండాన్ని రెండిటి యొక్క గరుకుతనాన్ని దాటిపోయాయమ్మా అన్నారు. ఏనుగు కుంభస్థలం గరుగ్గా ఉంటుంది, తొండము ఇలా ముట్టుకుంటే గరుగ్గా ఉంటుంది. ఈ మోకాళ్ళు గుండ్రంగా ఎర్రగా అయితే ఉన్నాయి కానమ్మా, అవి కొంచెం నల్ల పడిపోయి గరుగ్గా పెచ్చు కట్టేసి ఇలా ముట్టుకుంటే అయ్యో ఏంటి అమ్మకి ఇంత గరుగ్గా ఉన్నాయి మోకాళ్ళు అనిపించేటట్టుగా ఉన్నాయమ్మా.
ఇలా నీ కాళ్ళు అంత మెత్తగా ఉన్నావు, మోకాళ్ళ దగ్గర ఎందుకమ్మా అంత గరుకైపోయింది అంటే, ఏదో కింద పడిపోతే మోకాలు పెచ్చు కట్టిందనుకోండి ఎలా ఉంటుందో, లేదా మీకు చాలాసేపు కూర్చుని పూజ చేసే అలవాటు ఉంటే ఆ శీలమండ అంటారే అది ఒకటి నల్లగా అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ భూమికి ఒత్తుకోవడం అలవాటు అయిపోయి నల్ల పడిపోతుంది. అప్పుడు దాన్ని ముట్టుకుంటే చాలా గరుగ్గా ఉంటుంది. అలా శంకర భగవత్పాదులు అంటారు, గుండ్రంగా ఉన్నా నీ మోకాళ్ళు ఎంత గరుగ్గా ఉన్నాయంటే ఐరావతము యొక్క తొండం గరుకుతనం, కుంభస్థలం గరుకుతనం దీని ముందు పనికి రాలేదమ్మా అన్నారు. ఎందుకింత గరుగ్గా ఉన్నాయో తెలుసా అమ్మా? నాకు తెలుసు అన్నారు. విధిజ్ఞే, నువ్వు బాగా కర్తవ్యం తెలుసున్న దానివి. జానుభ్యాం విభుద కరి కుంభద్వయమపి, కారణం ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే. పత్యు, ఎప్పుడెప్పుడు పరమశివుడు కనపడినా, ప్రతిరోజు పరమశివుడు కనపడగానే ఆడది భూమి మీద సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు కనుక నువ్వు నీ మోకాళ్లను ఉంచి నేలకి తాటించి వంగి నువ్వు పెట్టుకున్నటువంటి బొట్టు పరమశివుడి యొక్క పాదముల మీద ముద్రపడేటట్టుగా నమస్కారం చేస్తుంటావు. అసలే కోమలమైన తల్లివి, నువ్వు రోజు అలా వంగి నమస్కారం చేయడంలో నీ మోకాళ్ళు గరుగ్గా అయిపోయాయమ్మా. అందుకని సువృత్తాభ్యాం పత్యో ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుద కరి కుంభద్వయమపి. అందుకని నీ మోకాళ్ళు గరుగ్గా ఉన్నాయమ్మా అని శంకర భగవత్పాదులు నమస్కారం చేయగలుగుతున్నారు. అంటే ఇందులో మనం తెలుసుకోగలిగినది, మీరు అమ్మగా చూసి గుహ్యతమము గుహ్యతరము అని ఒక మాట ఉంటుంది. అంటే చూసినటువంటి దాన్ని అంత పవిత్ర భావనతో చెప్పగలిగినటువంటి స్థితి వాక్కుకి అలవాటు పడితే ఆయన మనసు చెక్కు చెదరలేదు. ఆయన మనసు పరమ పవిత్రంగా పాడికుండ ఎలా ఉంటుందో, పాలకుండ ఎలా ఉంటుందో, అమృతభాండం ఎలా ఉంటుందో అలా ఉంది. కాబట్టే ఏవి కదలనటువంటి మనస్సులోంచి వాక్కు కూడా అంత నిర్మలమై, చంద్రుడి యొక్క జ్యోత్సన ఎలా ఉంటుందో, పాలకుండ ఎలా ఉంటుందో, అమృతపు తరగ ఎలా ఉంటుందో అంత పవిత్రమైనటువంటి వాక్కు నోట్లోంచి రాగలుగుతోంది. ఇది దేనికి ప్రతీక? నీ మనసుకి ప్రతీక. నేననడం కాదు, నువ్వు కూడా భావనతో నిలబడడం చేతనైన నాడు అమ్మ పరవశించిపోయి నిన్నొక కొడుకుగా తీసుకుని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటుంది. కూర్చోపెట్టుకుని ఈ జన్మల తప్ప ఇంకొక జన్మ నువ్వు ఎత్తవలసినటువంటి అవసరం లేని స్థితిని, ఈ జన్మయందు నీకు సమస్తమైన సుఖములను తల్లి అనుగ్రహిస్తుంది. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం. జగద్గురువులు కనుక, మహాపురుషుడు కనుక, లోకమునకు సందేశమును అందించవలసిన బాధ్యత ఉన్నవారు కనుక వారు అంత గొప్ప శ్లోకాన్ని మనకి అందించారు. కాబట్టి మనం అటువంటి స్థితిని మన మనసుకి ఏర్పరచుకోగలిగితే ఆనాడు మనం అమ్మ యొక్క ఉపాసకులుగా నిలబడేటటువంటి అదృష్టాన్ని పొంది ఉంటాం. తరువాతి నామంలో అంటారు, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక అంటారు. ఇప్పుడు అమ్మవారి యొక్క పిక్కల గురించి మాట్లాడుతున్నారు. స్మరతో నాభజంగిక. ఈ పిక్కలు అంటే ఈ వెనక భాగంలో ఉండేటటువంటి ఉబ్బెత్తుగా ఉండేటటువంటి ప్రాంతం. అమ్మవారి యొక్క పిక్కలు ఎలా ఉన్నాయని వసిన్యాది దేవతలు అంటున్నారంటే, ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక. స్మరుడంటే స్మరణ చేత పైకొచ్చేటటువంటి వాడు. మనస్సు, మనసిజుడు అని పేరు. శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సులోంచి పుట్టినవాడు కాబట్టి మనసిజుడని పేరు. స్మరణ చేయిస్తాడు కాబట్టి స్మరుడు అని పేరు. ఇప్పుడు ఈ మన్మధుడు 5 బాణములను తీసుకొచ్చి ఒక వరలో పెట్టుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గర ఉండేటటువంటి పొది అంటారు, బాణములు పెట్టుకునేటటువంటి అమ్ముల పొది, ఆ పొదిలో పెట్టుకుంటాడు. ఆ మన్మధుడు పెట్టుకునేటటువంటి అమ్ముల పొదికి ఆరుద్ర పురుగులు అని ఉంటాయి. శ్రీరామాయణంలో అరణ్యకాండలో, కిష్కింధకాండలో వర్ణన చేస్తారు మహర్షి. అవి వర్షం పడినప్పుడు భూమి మీద పెద్దగా పాకుతూ ఉంటాయి. మనకి చూశారు, వానాకాలం వస్తే చిమ్మెట్టెలను వస్తాయి, ఎక్కడ ఖాళీ ఉండదు, అలా పట్టేస్తాయి గోడల్ని. అలా ఆరుద్ర పురుగులు కూడా పర్వతాల యొక్క కింద భాగంలో నదుల ఒడ్డున బారులు బారులుగా పాకుతూ ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఏమన్నారంటే, ఆకుపచ్చటి చీర కట్టుకున్నటువంటి భూకాంత యొక్క చీర అంశు ఎర్రగా ఉంది అన్నారు ఆరుద్ర పురుగులు పాకుతూ ఉంటే. ఎందుకంటే చెట్లన్నీ చిగర్చి ఉంటాయి ఆకుపచ్చతనంతో.
పొడమి తల్లి ఆకుపచ్చ చీర కట్టుకుంటే ఆ చీర అంచు ఎర్రగా ఉంది ఆరుద్ర పురుగులు పాకితే అన్నారు. అలా ఎర్రటి ఆరుద్ర పురుగులన్నింటినీ తీసుకొచ్చి ఆ మన్మధుని యొక్క బాణతూణీరమునకు ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఖాళీ లేకుండా అమరికగా పెట్టేస్తే ఎర్రతనంతో కనపడుతున్నటువంటి ఆ అమ్ముల పొది ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క మోకాళ్ల కింద భాగములు ఆ పిక్కలు అంత ఎర్రగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం గుర్తుపట్టవలసి ఉంటుంది. నిజంగా లోకంలో మన్మధుడి యొక్క అమ్ముల పొదిని చూసిన వాడు లేడు. ఎందుకంటే ఆయన అనంగుడు, ఆయనే కనబడ్డు, ఆయన అస్త్రాలు కనబడవు, ఆయన యొక్క అమ్ముల పొది కనబడదు. నిజంగా ఒకవేళ ఆయన అమ్ముల పొది ఉన్నా ఆ అమ్ముల పొదికి తీసుకొచ్చి మీరు ఆరుద్ర పురుగుల్ని తాపడం చెయ్యడము కుదరదు. నిజంగా తాపడం చేసి మీరు ఆ తుణీరం ఒక్కటి తీసి ఇలా చేతిలో పట్టుకుని ఓహో ఆరుద్ర పురుగులు పెడితే ఇలా ఉంటుందని చెప్పడము కుదరదు. ఒక ఊహకు అలా చెప్పారంతే. కాబట్టి దానాదీనా మీకు తెలిసేది ఏమిటి అంటే అమ్మవారి యొక్క పిక్కలకి ఉపమానం వెయ్యడం దుస్సాధ్యమో, ఎవ్వరూ ఉపమానం వెయ్యలేరు. ఉపమానం వెయ్యలేరని చెప్పకుండా ఉపమానం వేసి చూపించడం సాధ్యం కాని స్థితిని, అలా చూడడం సాధ్యం కాని స్థితిని ఆవిష్కరించారు. ఒక్కొక్కచో ఒక్కొక్క రకమైనటువంటి విన్యాసం చేస్తూ ఉంటారు. కానీ శంకర భగవత్పాదులు మీకు మనవి చేశానే, అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసిన మహాపురుషుడు కాబట్టి ఆయన స్వతంత్రించారు, ఇంకొంచెం ముందుకెళ్లారు. వీళ్ళు ఆయన ఎంత గొప్పగా మాట్లాడారంటే పరాజేతుం రుద్రం దిగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విసికో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ నకాగ్రచ్ఛద్మానః సురమకుట శాణైక నిశితాః అన్నారు. అమ్మా భాడం, నాకు బాగా నమ్మకం ఏర్పడిన తరువాత నేను ఈ నిజాన్ని చెప్తున్నానమ్మా. ఏదో చెప్తున్నారు శంకరాచార్యులు వారిని వినకు. అమ్మ వినేటప్పుడు ఎలా వింటుంది? కొడుకు కదా శంకర భగవత్పాదులు, నువ్వు అన్ని ఇలాగే చెప్తుంటావులేవయ్యా అంటుంది. ఎందుకంటుంది? ఆయన ఒక్కొక్కసారి వచ్చి అమ్మ దగ్గర ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు. అమ్మా మన్మధుడు శివుడి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడమ్మా, నీ ఒక గొప్ప రథం సిద్ధం చేశాడంటారు. మన్యే అంటారు. రథం సిద్ధం చేసుకుంటున్నాడా? శివుడు భూమిని రథం మీద ఎక్కుతాడయా, మన్మధుడికి ఎక్కడుంది రథం అంది అమ్మవారు. ఉందమ్మా, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం. నీ చెవులకు పెట్టుకున్న తాటంకములు నీ బుగ్గల్లో ప్రతిబింబాలు పడుతుంటే ఈ 2 చక్రాలు ప్రతిబింబాల 2 చక్రాలు 4 చక్రాలతో కూడిన నీ ముఖమనే రథాన్ని మన్మధుడికి యుద్ధానికి ఎడుతున్నాడన్నారు. అమ్మవారు నవ్వు నవ్వి. అలాగే ఇంకొకసారి అన్నారు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు మళ్ళీ అనుమానం వచ్చింది. మళ్ళీ ఏం అనుమానం వచ్చింది శంకరానికి అంది అమ్మవారు. అంటే త్వయా హృత్యావామం వపరిపరితృప్తేన మనసా అన్నారు. ఇలా చూసి మనం అయితే నమస్కారం చేస్తున్నాము. శంకరాచార్యుల వారు అయితే అన్నారు, అమ్మా నువ్వు దొంగతనం చేశావని కొంచెం నాకు అనుమానంగా ఉందమ్మా అన్నారు. నేను దొంగతనం చేశానా? నా కర్మ నేను దొంగతనం చేయడం ఏమిటయా అంది ఆవిడ. అమ్మా మరి దొంగతనం చేయకపోతే నేను అన్నానని అనుకోవద్దు, నిన్నో మాట అడుగుతాను. శంకరుడు నీకెంత ఇచ్చాడు? శరీరంలో సగభాగం ఇచ్చాడు. కాబట్టి వామార్ధ భాగం ఎలా ఉండాలి? ఎర్రగా ఉండాలి. మిగిలినది ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. కానీ అమ్మా కుచాభ్యామానం రం, మాకేమవుతోందంటే నీకు ఇటుపక్కన ఎర్రగానే ఉంది, ఇటుపక్కన ఎర్రగానే ఉంది. ఇప్పుడు అమ్మవారిని చూడండి, ఇటు ఎరిపే తెల్లగా ఉన్న శంకర పక్కన నువ్వు వచ్చి ఎర్రటి దానికి కూర్చుంటే ఈ సగం కూడా ఎరుపు తెలుపు మీద పడిపోయి తెలుపు ఎరుపైపోయింది. ఎరుపైపోతే శంకరుడు కనిపించకుండా చేసేసి ఎడం పక్క ఒక్కటే ఇచ్చే కుడి పక్క కూడా పుచ్చేసుకోవడం దొంగతనం కాదేమిటమ్మా? అందుకని ఇలా అనుకుంటారేమో లోకులని అనుమానపడుతున్నానమ్మా అన్నారు. అమ్మవారు పెద్ద నవ్వు నవ్వేసింది. అందుకని ఇప్పుడు మళ్ళీ శంకరాచార్యులు వారు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా మళ్ళీ నాకు అనుమానంగా, మళ్ళీ వచ్చావా? మళ్ళీ వచ్చింది అనుమానం అంటుందేమోనని ఇప్పుడు అంటున్నారు భాడం. అమ్మా ఇది ఇంతకుముందు చెప్పినట్టు నువ్వు నవ్వేసే విషయమేం కాదు, చాలా గట్టి విషయం చెప్తున్నానమ్మా, బాగా విను. గబుక్కుని నవ్వేసి చాలా తేలిగ్గా తీసేసుకోకమ్మోయ్. ఏమిటి శంకర, నిజంగా ఈసారి అంత గొప్ప విషయం పట్టుకొచ్చావా? ఏది చెప్పైతే వింటాను అంది అమ్మవారు. పరాజేతుం రుద్రం, మొట్టమొదటే పెద్ద బాంబ్ ఎక్స్ప్లోజన్ తో ఎత్తుకున్నారు. పరాజేతుం, ఓడించేస్తున్నాడమ్మా. ఎవరిని?
రుద్రం. ఆవిడికి ఎవరి లోకంలో ఓడిపోతే ఆవిడికి కావాలండి? శివుడే ఓడిపోతున్నాడంటే ఆవిడ ఆశ్చర్యపోతుంది. అందుకని మే ఐ డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ది సబ్జెక్ట్ విచ్ ఐ సైట్ బిలో అంటారంటే, నేను కింద చెప్పే విషయానికి మీ యొక్క దృష్టిని ఆకర్షింపచేయవచ్చా అని అడిగినట్టుగా ఆయన అంటారు, పరాజేతుం రుద్రం. ఇది అనేటప్పటికి అమ్మవారు ఉలిక్కి పడుతుంది. ఏమిటి, శివుడు ఓడిపోయాడా? ఆవిడ ఆదిశక్తి. ఆదిశక్తి ఆయన భార్య అయి ఉండగా ఆయన ఓడిపోవడం ఏంటి? కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఉలిక్కి పడింది. భాడం. పైగా అమ్మా బాగా ఆధారాలతో మాట్లాడుతున్నానమ్మా, ఏదో మళ్ళీ పొరల మన్యే అంటూ వచ్చాననుకుంటున్నావేమో, జాగ్రత్తగా విను, పరాకు పరాకు. అలాగా శంకరా, చెప్పు చెప్పు చెప్పు, ఏమైంది ఏమైంది ఏమైంది, ఎలా ఓడిపోతున్నాడు? శంకరుడికి ఓటమేంటి అంటే ఆయన అన్నారు, పరాజేతుం రుద్రం ద్విగుణచర గర్భౌ గిరిసుతే. ఓ గిరిసుతే. గిరిసుతే అంటే గిరి అంటే పర్వతము, పర్వతము యొక్క పుత్రి పార్వతి. అంటే ఎక్కడది చెప్పి పడుకో. నువ్వు పర్వతరాజపుత్రిగా వచ్చి శుశ్రూష చేస్తే ఎవడు బాణం వేశాడో వాడిని కాల్చేసిన వాడున్నాడే, వాడు ఓడిపోతున్నాడు. అంటే ఇప్పుడు ఎవడు కాల్చాడో వాడు ఓడిపోతున్నాడంటే పరమశివుడు ఓడిపోతున్నాడు. చెప్పేశారు రుద్రం అని. ఇప్పుడు గెలుస్తున్నవాడెవరు? మన్మధుడు. మన్మధుడు గెలుస్తున్నాడు. ఇప్పుడు కూడా అమ్మవారికి భయమే. నా అంతటి సౌందర్య రాశిని శుశ్రూష చేస్తున్నప్పుడు బాణం వేస్తే కాల్చేశాడా? ఇప్పుడు మన్మధుడికి ఓడిపోయాడా శంకరుడు? అంటే నాకన్నా లోకంలో సౌందర్య రాశి ఉందా, లేకపోతే శంకరుడికి బలహీనత వచ్చిందా? ఈ రెండూ అసంభవాలే. తనకన్నా సౌందర్య రాశి ఉండదని అమ్మవారికి తెలుసు, శంకరుడికి అటువంటి లౌల్యం ఉండదని తెలుసు. మరి శంకరుడు ఎలా ఓడిపోయాడు? ఇది కుతూహలం పుట్టించడం అవతలి వారిలో. ఇప్పుడు వెంటనే లోపల మనసులో భావన వచ్చేస్తుంది కదండి, ఇలా ఎలా జరుగుతుంది అనేటప్పటికీ, అలా ఎలా జరుగుతుందా అని మీరు చాలా జాగ్రత్తగా వింటారు ఆ విషయాన్ని. వాడు ఒకవేళ సరిగా వినపడి సరిగా చెప్పు అంటారు. ఇప్పుడు అవతల వారు మీకు వినపడేటట్టు చెప్పడం కాదు, వినపడేటట్టుగా వారి చెవులు విక్కిస్తారు. ఇది శంకర ప్రజ్ఞ. చూడండి శ్లోకాన్ని ఎలా తీసుకొస్తున్నారు ఆయన. భాడం. అమ్మా చాలా నమ్మకంగా చెప్తున్నానమ్మా, విను. పరాజేతుం రుద్రం. శివుడు ఓడిపోతున్నాడమ్మా. ఓడిపోతున్నాడా? ఎందుకు ఓడిపోతున్నాడు? ద్విగుణచర గర్భౌ గిరిసుతే. మన్మధుడు ఇంతకు ముందు పరమశివుడి చేతిలో కాలిపోయాడు కదమ్మా. కాలిపోయినప్పుడు పరమశివుడికి మన్మధుడికి ఎన్ని బాణాలు ఉన్నాయి? 5 బాణాలు ఉన్నాయి. ఇప్పుడు ద్విగుణీకృతం చేసుకున్నాడు ఆ బలాన్ని. సాధారణంగా ఓడిపోయిన రాజులు ఏం చేస్తారంటే, మళ్లీ రాజ్యం సంపాదించుకోవాలంటే ఈ మాట చాలా పరాకుగా పెడతారు యుద్ధానికి. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఎంత శక్తి ఉందో దానికి ద్విగుణీకృతమైనటువంటి సైన్యాన్ని కూడా తీసుకుని పెడతారు. కాబట్టి ఇప్పుడమ్మా ద్విగుణీకృతం చేసుకున్నాడు బాణాలు. ఏం బాణాలు? ఇంతకు ముందు ఎన్నున్నాయే ఆయనకి? 5 కదా ఉన్నాయి మన్మధుడికి. అదేనమ్మా ద్విగుణీకృతం చేశాడు. అంటే ఇప్పుడు 10 బాణాలు వచ్చాయా? ఎక్కడివి? ఎందుకు అమ్మవారికి అనుమానం? ఆవిడే ఇచ్చింది 5 బాణాలు. అరవిందము, కూటము, నవమల్లికము, నీలోత్పలము ఇలాంటివి 5 బాణాలే కదా నాకు తెలిసి. ఇప్పుడు నువ్వు 10 బాణాలు వచ్చాయంటున్నావే, 10 బాణాలు ఎక్కడవా? నాకు తెలిసి ఇంకో 5 బాణాలు లేవే మన్మధుడికి. అమ్మా అక్కడే పొరపాటు పడుతున్నావు. నీకు తెలియట్లేదమ్మా. చూసావా, నీకు తెలియకుండా ఏం జరిగిపోతున్నాయో లోకంలో? నువ్వు నాకు అన్నీ తెలుసు, దృశాద్రాధీయస్య నేను చూస్తున్నాను అనుకుంటున్నావు. నీకు తెలియకుండా చక్కబెట్టేస్తున్నారు వ్యవహారాలు. మీ ఆయన మీదే జరిగిపోతుందమ్మా కుట్ర. చూసావా? కాబట్టి ఇప్పుడు ద్విగుణచర గర్భౌ గిరిసుతే. 5 బాణాలు 10 బాణాలు చేసేశాడమ్మా అన్న. 10 బాణాలు చేశాడా? ఆ బాణాలు ఎక్కడ పెట్టాడు? బాణములు ఎక్కడ పెడతారు? బాణములను ఇంతకు ముందు చెప్పినప్పుడు వసిన్యాది దేవతలు అన్నారు, అమ్మవారి పిక్కలు మన్మధుడు పెట్టుకునే బాణ తూణీలముల్లో ఉన్నాయన్నారు. బాణముల గురించి వాళ్ళేం మాట్లాడలేదు. కానీ ఇంకా యుద్ధానికి బయలుదేరిపోయేటటువంటి వ్యక్తి అన్ని కట్టుకునే ముందు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఆ వరాను, ఆ తూణీరము, బాణాలు తీసుకొచ్చి అక్కడ పెట్టరు. ఎందుకు పెట్టరంటే, తూణీరంలో ఉండిపోయినటువంటి బాణాలు 3 ఏళ్ల క్రితం పెట్టినవై ఉండొచ్చు, 4 ఏళ్ల క్రితం పెట్టినవై ఉండొచ్చు, యుద్ధం చేసి ఉండకపోతే 10 ఏళ్ల క్రితం పెట్టినవై ఉండొచ్చు. ఇప్పుడు వెడుతున్నది ఎవరితో యుద్ధానికి? పరమశివుడితో. బాణాలన్నీ బాగా సూదిగా చెక్కి ఉంచుకోవాలి. కాబట్టి బాగా సూదిగా సిద్ధం చేసి పెడితే యుద్ధానికి వెళ్లే వ్యక్తి వచ్చి ఆ బాణాలు ఇలా తీసి చూసుకుంటాడు, ములుకు చూసుకుని బాగుంది ఇప్పుడు పెట్టండి అంటాడు.
అన్న తర్వాత ఇవి తీసి ఆ బాణాలు పెట్టుకునేటటువంటి ఆ పంజరంలో ఆ తూణీరంలో పెడతారు. కాబట్టి ఇప్పుడు బాణ పంజరం ఇలా పక్కన పెట్టింది, 5 బాణములు ఇలా గోడకి నిలబెట్టరు, వాటిని ఏదో ఇలా పొట్లకాయ ఆనపకాయలో ఏదో పెట్టినట్టు పెట్టరు, వాటిని ఇలా భూమి మీద పెట్టుంచుతారు అడ్డంగా. కాబట్టి అమ్మా 10 బాణాలు ఉన్నాయి, ఆ బాణ తూణీరము ఉందమ్మా అన్నారు శంకరాచార్యులు. అలాగా 10 బాణాలు తయారు చేశాడు ఆ మన్మధుడు. నాకు తెలిసి 5, 10 ఉన్నాయంటున్నావు, ఆ 10 ఎక్కడున్నాయండి అమ్మవారు? పైగా యుద్ధానికి వెళ్ళాలి అంటే మామూలు వాళ్ళ మీదకి యుద్ధాలకు వెళ్ళడం అంటే మన్మధుడు గెలిచేస్తాడు. ఎందుకంటే వాడు ఎంత తపస్సు చేసుకుంటూ ఎంత భక్తితో ఉంటే అప్పుడే ఆయనకి సరదా. ఇలాంటి వాడిని పడగొడితేనే కదరా మనకి కలిసి వచ్చేది. మనం అసలు బాణం వేయకుండానే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడి మీద మనకు గెలిపి ఏమిటి? నాకు వద్దు, ఈ బాణాల్ని తట్టుకుంటానని ముక్కు మూసుకుని జపం చేసుకుంటున్న విశ్వామిత్రుడు లాంటి వాడి మీద వేసి మేనకతో సంసారం చేస్తేనే మన్మధుడికి సరదా. కాబట్టి ఇప్పుడు వెళుతున్నది ఎవరి మీదకి యుద్ధానికి? రుద్రం శివుడి మీదకి. ఆయన ఎవరు? రుద్రుడు. కోపగిస్తాడు, ఇంతకు ముందు కోపగించాడు. అటువంటి వాడి మీదకి వేయడానికి వెళుతున్నారు బాణాలు. కాబట్టి ఇప్పుడు ఆ బాణాలు వేసేటప్పుడు అందరిలా ఏ పూజ చేసుకుంటూనో పునస్కారం చేసుకుంటూనో లేకపోతే ఏదో తపస్సు చేసుకుంటున్నా పర్వాలేదురా మనం బాణం వేసేయచ్చని వేసేయగలిగినంత మొనగాడు కాడు శివుడి మీద. శివుడి మీద వెయ్యాలంటే శివుడు బాగా పరాకుగా ఉన్నాడు. శివుడు ఇప్పుడు అంత ఆత్మభావనలో లేడు, బాణం వేస్తే లొంగుతాడు అని నమ్మకంతో ఉండాలి. నమ్మకంతో ఉండాలంటే అందరిలా వెళ్లే ముందు ఒకసారి బాణం చూసి కొట్టేస్తే సరిపోదు. అలాంటి అవకాశం కోసం బాణాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు బాగా సానపెట్టిన బాణాలతో ప్రతిద్వంది తిరగాలి. మరి అంత సానపెట్టిన బాణాలు ఉండాలి కదా. 10 ఏమున్నాయి, ఎక్కడున్నాయి నాకు చూపించన్నారు అమ్మ అంటే ఆయన అన్నారు, అమ్మ చూపించడానికి ఏముందమ్మా, ఇప్పుడే ఇక్కడే చూపిస్తాను ఆ బాణాలు. ఎందుకో తెలుసా? మన్మధుడు ఎక్కడ ఉంటాడమ్మా? మన్మధుడు ఇల్లు ఎక్కడ? ఇక్కడే, నీ ముఖంలోనే కదా కూర్చుంటాడు, ఇక్కడే కదా కనుబొమ్మలు తోరణాలుగా కట్టుకున్నాడు. కాబట్టి ఆయన బాణతూణీరాలు చూపిస్తానమ్మా చూడన్నారు. ఏవి శంకర అంది అమ్మవారు. నీ పిక్కలేనమ్మా తూణీరాలు అంది. ఈ పిక్కల దగ్గర నుంచి పాదం వరకు కొద్దిగా ఇలా లావుగా ఇలా సన్నగా అవుతుంది కదండి. బాణతూణీరం కూడా అలాగే ఉంటుంది. బాణాలను అలా పెట్టుకుంటారు, పైకి వెడల్పుగా ఉంటుంది మూతి పంచపాత్రలాగా, కిందకి సన్నగా ఉంటుంది. కాబట్టి అమ్మా నీ యొక్క పిక్కలున్నాయే అవే బాణతూణీరాలు. ఓహ్ ఇదా శంకరా నువ్వు చెప్పింది, ఇది వసిన్యాది దేవతలు కూడా చెప్పారులే. ఓయ్ ఇది చూసి భయపడిపోయి వచ్చేసావా నామం చదివి? కాదమ్మా 10 బాణాలు. 10 బాణాలా? అది చెప్పలేదే వసిన్యాది దేవతలు. 5 బాణాలు ఉన్నాయని నాకు తెలుసు, 10 అంటున్నావు. అవి ఎక్కడున్నాయి? ఎక్కడుండడం ఏమిటమ్మా? నీ పాదం అనేటటువంటి దాన్ని ఒక్కొక్క దాన్ని 5 వేళ్లతో ఉందా లేదా? నీ పాదములకు ఉన్నటువంటి 5 వేళ్లు 5 బాణాలు చేసుకున్నాడు మన్మథుడు. 2 పాదాలున్నాయా? 2 పాదాలకి 2 5లు 10 వేళ్లున్నాయా? ఈ 10 వేళ్లు ఇప్పుడు మన్మథుడికి బాణాలు చేసుకున్నాడు. అంటే నా 10 వేళ్లు మన్మథుడికి బాణాలైతే ఇప్పుడు శంకరుడు అమ్మవారి పాదాల వంక చూసినా పడిపోతాడు అనమాట కదండి. అంత సౌందర్యవంతంగా ఉంటాయి. కానీ బాగుంది. కానీ శంకరాన్ని చెప్పింది నా 10 వేళ్లు 10 బాణాలు చేస్తే బాణాలకు ములుకులు ఉండాలిగా యుద్ధానికి వెడితే. ఉండకపోవడం ఏంటమ్మా? నీ గోళ్లే ములుకులు, అందుకని ఆ గోళ్లు ములుకులుగా చేసి వేస్తాడు. ఓహో మరి ములుకులుంటే సరిపోదుగా, వాటిని సానపట్టి సిద్ధం చెయ్యాలిగా. ఎప్పుడు సానపట్టి సిద్ధం చేస్తుండాలిగా, ఎప్పుడు శివుడు దొరుకుతాడో వేద్దామని. మరి ఎప్పుడు నా గోళ్లు ఇప్పుడు సానపెట్టాడు, దేంతో సానపెట్టాడు మన్మధుడు అంటే అమ్మా ఇంద్రాది దేవతలు ఎప్పుడూ నీకు నమస్కారాలు చేస్తుంటే వాళ్ళ కిరీటాల్లో ఉన్న వజ్రాలు వచ్చి నీ గోళ్లకి తగిలి సానపట్టబడుతున్నాయి కదమ్మా. ఆ సానపట్టబడినటువంటి గోళ్ల చేత బాణములుగా చేసుకుని పాదములకున్న 5 వేళ్లని 5 బాణాలు చేసుకుని ద్విగుణీకృత బలంతో ఈ 10 బాణాలని ఇలా పడుకోపెట్టి ఉంచాడు. అదిగో చూడమని పాదాలు, అదే 5 బాణాలు. ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటివి ఆ తుణీరములు. యుద్ధం వచ్చిందో, శివుడు పరాకుగా ఉన్నాడనిపించిందో, ఈ 10 ఇందులో పెట్టి కట్టుకుంటాడు. పరాజేతుం రుద్రం, ఓడిపోయాడే శివుడు. ఇప్పుడు అమ్మవారు ఇదా భారం అని పెద్ద నవ్వు ఒకటి నవ్వింది. ఆ నవ్విన నవ్వుందే అది మనను రక్షించుగాక. ఇది అమ్మవారిని నవ్వించడం మనకి మానసికంగా అలా ఒక్కసారి దర్శనం చేయించడం, ఇంద్రాది దేవతలు నమస్కరించే ఆ పాదములు
మనకి కూడా నమస్కార యోగ్యములై స్పృహణీయములై జగజ్జనని యొక్క పాదములుగా మన కంటికి భాషించాలని ఒక్క స్మరతో నాభజంగిక అని ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగిక అని విడిచిపెడితే వసిన్యాది దేవతలు దానికి బాణాలు కూడా తీసుకొచ్చి కలిపారు శంకర భగవత్పాదులు. కలిపి అంత భక్తితో నువ్వు సేవించగలిగితే లోకోత్తరమైనటువంటి ఉపమానముల చేత అమ్మవారి యొక్క దర్శనాన్ని నువ్వు చెయ్యగలవు. ఆ స్థూల రూపాన్ని అలా దర్శనం చేసినటువంటి ఉత్తర క్షణంలో నీ యొక్క పాపరాశి సమస్తము నశించిపోతుంది. నువ్వు ఆ జగజ్జనని యొక్క అనుగ్రహానికి లోనవుతావు. ఇందులో మీరు ఒక్కటి గమనించండి జాగ్రత్తగా. మీరు ఒక పూజ చేశారనుకోండి, కర్మ జడం, కర్మ ఏమీ ఇవ్వలేదండి. మీరు అందుకే సత్యనారాయణ వ్రతం చేయించిన తర్వాత ఒక కథ చెప్తారు. ఆ కథ ఎందుకు చెప్తారో తెలుసా అండి? మొట్టమొదటి అధ్యాయంలోనే మీరు వ్రతం చేశారో లేదో, మీకు ఫలితం వస్తుందో లేదో మీరు చెప్పేసుకోవచ్చు. ఎందుకో తెలుసా అండి? ఎంసెట్ పరీక్షకి వెళ్తారు పిల్లలు, లేకపోతే గేట్ పరీక్షకి వెళ్తారు. వెళ్ళి రాసేసేటప్పుడు ముందు రోజు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. వీళ్ళు అంతా రాసేసిన తర్వాత వాళ్ళకి ఒక స్థితికి వచ్చాక జ్ఞాపకం ఉంటుంది, ఈ బిట్టికి నేను ఇది ఆన్సర్ పెట్టాను, ఇది బిట్టికి ఆన్సర్ పెట్టాను. వాళ్ళు ఏం చేస్తారంటే మర్నాడు కీ రిలీజ్ చేస్తారు. కీ అంటే ఆన్సర్ షీట్ కూడా రిలీజ్ చేసి ఈ ప్రశ్నకి ఇలా క్యాలిక్యులేట్ చేయాలని కూడా ఇచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పరీక్షకి వెళ్ళినప్పుడు ఎంత కుతూహలమో కీ చూసుకున్నప్పుడు అంత కుతూహలంగా ఉంటాడు. ఉండి నేను 100 మార్కులకు ఆన్సర్ చేశాను కదా, నాకు ఇన్ని మార్కులు వస్తాయని నిర్ణయానికి వచ్చేసాడు. ఇన్ని మార్కులు వస్తాయని నిర్ణయానికి ఎలా వచ్చేసాడు? తనే పేపర్ రాశాడు, తనే కీ చూసుకున్నాడు. తను ఏ ర్యాంక్ లో ఉంటాడో చెప్పలేడు. ఎందుకంటే తనకు 70 వస్తాయనుకున్నాడు అనుకోండి, 70 రాష్ట్రంలో ఎంతమందికి వస్తాయో అన్నదాన్ని బట్టి ఉంటుంది ర్యాంకు. 70కి ముందు ఎంతమంది ఉంటారో తెలియదు, 70 మీద ఎంతమంది ఉంటారో తెలియదు, 70 కింద ఎంతమంది ఉంటారో తెలియదు. కింద ఎంతమంది ఉన్నా పర్లేదు, కానీ 70కి 70 పైకి ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు. నీకు ఎన్ని వస్తాయో మాత్రం తెలుసు. అలాగే కర్మ తజ్జడం అంటారు రమణ భగవానులు. మీరు చేసే కర్మ జడం. కర్మ చేసేస్తే దానివల్ల మీకేదో వచ్చేస్తుందని మీరు అనుకోకండి. ఒక పూజ చేసేస్తే ఫలితం వస్తుందా రాదా అంటే వచ్చేస్తుందని నమ్మకంగా చెప్పలేమన్నారు. మనకి ఎలా ఉంటుందంటే సనాతన ధర్మమునందు సత్యమే చెప్తారు తప్ప అసత్యాలు చెప్పి మిమ్మల్ని చారదీసే ప్రయత్నాలు చేయరు. ఒకవేళ మీకు సత్యం నచ్చక వెళ్ళిపోతానన్నారు అనుకోండి, అసత్యం చెప్పి ఆకర్షించారు. అది గమ్మత్తుంటుంది. మిమ్మల్ని ఆ సత్యంలో ఆ పై స్థాయి వరకు తీసుకెడతారు. ఎలా చెప్తారంటే సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే నువ్వు బాగా ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యి. ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే నీకు ఒక అనారోగ్యం వచ్చిందనుకో, భగవంతుడే ప్రథమో దైవ్యోభిషకు వైద్యో నారాయణో హరిహి. భగవంతుడే నిన్ను రక్షించడానికి ఒక వైద్యుడి రూపంలో నీకు తారసపడతాడు. నువ్వు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వైద్యుడి యందు బాగా ప్రకాశిస్తున్నప్పుడు ప్రకాశించి నీ వ్యాధి యొక్క మూలాన్ని ఆయన కనిపెట్టే నైపుణ్యాన్ని ప్రకాశింపచేస్తాడు. ప్రకాశింపచేసి నీకు మందిస్తాడు, నీకు తగ్గుతుంది. కాబట్టి నీవు వైద్యుని ఆశ్రయించు అని చెప్తారు. అంతేగాని మేము ప్రార్థన చేస్తాం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దనో, కష్టపడి డాక్టర్ గారు ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేశాం మీకు తగ్గిందనో అబద్ధాలు చెప్పడం సనాతన ధర్మంలో ఉండదు. మీరు పట్టుకోగలిగితే వాళ్ళు ఏం చెప్తారంటే సత్యం చెప్తారు. మేం పూజ చేస్తాం మీకు మంచి వైద్యుడు దొరుకుతాడని చెప్తారు. వైద్యుడిదేం లేదు, మా ప్రార్థన ఫలితం అని ఎప్పుడు చెప్పరు. అందుకని వైద్యుల దగ్గర మానేయండి, మా ప్రార్థనలకు రండి అని చెప్పుకోవడం సనాతన ధర్మంలో ఉండదు. ప్రార్థనకి రండి, ప్రార్థన చెయ్యండి, పూజ చేసుకోండి, వైద్యుడు దొరుకుతాడని చెప్తారు. అంటే సత్యం 100కి 100 పాళ్ళు మాట్లాడుతుంది సనాతన ధర్మం. ఇంకొక దాని గురించి నేనేం మాట్లాడటం లేదు. కాబట్టి మీరు గమనించండి ఎంత అందంగా ఉంటుందో, ఎంత సత్యాన్ని మాట్లాడతారు. కర్మ తజ్జడం. కర్మ ఏం చేస్తుందండి? సత్యనారాయణ వ్రతం చేస్తే ఒక భీష్మేకాదశి నాడు కూర్చోబెట్టి మీరు ఒక 116 మందికి సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయించారనుకోండి, అందులో అసలు ఆచమనం చేయడం రానివాడు అప్పుడే ఆచమనం నేర్చుకున్నటువంటి వాడికి ఇంటికి వెళ్ళేటప్పటికీ కొడుకు ఉద్యోగం వచ్చేయచ్చు. సత్యనారాయణ వ్రతం పుస్తకం లేకుండా చేయించి సత్యనారాయణ వ్రతం మీద ఉపన్యాసం చెప్పిన ఆయన కొడుకు ఉద్యోగం రాకపోవచ్చు. ఎందుకు రాదంటే ఈయనకి తన పాండిత్యం మీద గొప్ప. అన్నీ తెలుసున్న వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం. ఆయన మనసు కుదురుకుంది భగవంతుడి పాదాల మీద. ఎవడు ఒక కర్మ చేస్తున్నప్పుడు దీన్ని నేను ఈశ్వరుడికే చేస్తున్నాను అన్న భావనతో చేస్తాడో, ఇది ఈశ్వరుణ్ణి చూస్తున్నాను అని చూస్తాడో,
ఈ ఉపచారం భగవంతుడికి సమర్పిస్తున్నానని సమర్పిస్తాడో వాడికి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. తప్ప అందరికీ కలగాల అంటే అలా కలగాలని ఉండదు శాస్త్రంలో. అందుకే వ్రతం అంతా చేయించి కథ చెప్తారు. మీరు ఆ వ్రత కథల్లో మొట్టమొదటి కథ ఏముంటుందండి? ఒక దరిద్ర బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడు దరిద్రంతో బాధపడుతుంటే సత్యనారాయణ స్వామి వారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చారు. ఒక కల్పం ఇచ్చి నువ్వు ఇలా వ్రతం చేసుకో, నీ కష్టాలు పోతాయన్నారు. ఆ వేదం నమ్ముకుని ఆ మంత్రాలు నమ్ముకునే ఇంత దరిద్రున్నయ్యాను, మళ్ళీ నువ్వు ఇంకో కల్పం ఒకటి చెప్పేమిటి అని అనలేదు ఆయన. నమ్మారు. నేను తప్పకుండా రేపు చేస్తానన్నాడు. ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ పదార్థం దొరికింది, ఎక్కడ పదార్థం ఉందో అక్కడ సత్యనారాయణ వ్రతం జరిగింది, ఎక్కడ సత్యనారాయణ వ్రతం జరిగిందో అక్కడ బ్రాహ్మణుడు వృద్ధిలోకి వచ్చాడు. ఎవడు విశ్వసించాడో ఆ విశ్వసించిన వాడు చేసినటువంటి కర్మయందు పదార్థములు అన్నీ లేకపోయినా పూర్ణమవుతుంది. ఎందుకని? ఈశ్వర కృప చేత. అన్ని పదార్థాలు నే తెచ్చానని పట్టుకొచ్చినటువంటి వాడి పదార్థముల వలన పూజ పరిపూర్ణము కానక్కర్లేదు, లుప్తమవుతుంది. ఎందువల్ల? అహంకారం వల్ల. ఇప్పుడు ఎవరు చూశారు? ఓ కట్టెలు కొట్టుకునేవాడు చూశాడంటే సమాజంలో పైవాడు చేశాడు, బాగా కిందవాడు చూశాడు. ఆయన చేస్తున్నాడు, ఈయన నమ్మాడు, ఈయన చేశాడు, ఈయన వృద్ధిలోకి వచ్చాడు. ఈ ఇద్దరి మధ్యలో ఉండే ఇంకొక ఆయన చేశాడు. ఆయన ఒక నది ఒడ్డున చేస్తుంటే వేరొక ఆయన చూశాడు. ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. నేను ఇందుకు చేస్తున్నానని చెప్పాడు. ఈయన కొంచెం మిష పెట్టాడు. నాకు సంతానం కలిగితే వ్రతం చేస్తానన్నాడు. సంతానం అన్నాడు కానీ పుత్ర సంతానం అనలేదు. ఆయన సంతానమే ఇచ్చాడు, ఆడపిల్లనిచ్చాడు. కాబట్టి కొంచెం అనుమానం, సంశయాత్మ వినశ్యతి, అనుమానం. కాబట్టి ఇప్పుడు ఎందుకులే ఖర్చు, పెళ్లిలో చేద్దాం. సరే మిగిలిన కదంతా మీకు తెలుసు. కాబట్టి మీ మనస్సు ఎంత స్థిరంగా నిలబడుతుందో దానివల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, లలితా సహస్రనామ స్తోత్రం చెయ్యడం, స్తోత్రం యొక్క వ్యాఖ్యానం వినడంలో మీకు జగదంబ యొక్క కృప చాలా తొందరగా కలుగుతుంది. ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? 2 కారణముల వలన కలుగుతుంది. ఇప్పుడు మీరు నామం విని శంకరాచార్యులు వారి శ్లోకం వింటున్నారనుకోండి, మూకశంకరుల శ్లోకం వింటున్నారనుకోండి, ఆయన మీ కళ్ళకి కనపడేటట్టుగా ప్రయత్నం చేస్తారు శంకర భగవత్పాదులు. ఈ ప్రయత్నంలో మీకేమవుతుందంటే ఈ కళ్ళు నన్ను చూస్తూ ఉంటాయి. మీ అందరూ వినేటప్పుడు నన్ను చూస్తూ ఉంటారు, లేకపోతే వెనకన ఉన్న జగదంబని చూస్తూ ఉంటారు. మీరు నన్ను చూస్తున్నా మీకు ఇక్కడ ఏం కనపడుతూ ఉంటుందంటే నేను కనపడను. మీకు ఇక్కడ ఏం కనపడుతూ ఉంటుందంటే నేను నోటితో చెప్తున్నటువంటి విషయము చేత ముడిపడి ఉంటుంది మనస్సు. నేను సభ అంతా అలర్ట్ గా ఉందా లేదా చూడ్డానికి ఏం చేస్తుంటానంటే ఎక్కడో ఒక హాస్యాన్ని జోడిస్తాను, అసందర్భంగా కాకుండా. అందరూ నవ్వుతారు, అయితే నేనేమో వీళ్ళందరూ మనస్సు మగ్నమై ఉన్నది గుర్తిస్తాను. ఎవ్వరూ నవ్వలేదనుకోండి, ఎవరి మానాన వాళ్ళు సభకు వచ్చి కునికిపాట్లే పడుతున్నారు అనుకోండి, చక్కగా పడుకున్నారు. ఏమిటి దానివల్ల ప్రయోజనం అంటే శరీరం వచ్చింది, మనస్సు లగ్నము కాలేదు. ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏముండదు. కాబట్టి మనస్సు అక్కడ నిలబడాలి. మనస్సు అక్కడ నిలబడాలి అంటే మీరు ఒక స్తోత్ర వ్యాఖ్యానం వినేటప్పుడు చూస్తున్న వస్తువు ఒకటైన కన్నులతో మీకు తెలియకుండా మీ మనస్సు దాని మీద నిలబడిపోతుంది. ఆ నిలబడిన క్షణాలేవో ఆ క్షణంలో మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అందుకని అమ్మవారిని కేశాది పాదాది పర్యంతం వర్ణించడంలో కారణం ఏమిటంటే ఒక్కొక్క నామం ప్రశస్తమైందై ఉంటుంది. ఒక కర్పూర తాంబూలం అద్భుతమైనటువంటి నామం, దాన్ని ఎక్కువ చెప్పవలసి ఉంటుంది. ఒక్కొక్క నామం మనసుని అటు ఇటు చేసే అవకాశం ఉండొచ్చు, దాన్ని పవిత్రంగా కొద్దిసేపు చెప్పాలి. ఎంత మోతాదులో ఏది ఇవ్వాలో అంత మోతాదులో వైద్యుడు పెట్టాలి తప్ప పదార్థం ఉంది కదా అని పెట్టకూడదు. అలాగే ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ నామాన్ని వినేటప్పుడు మీ మనసు నిలబడినదే, మీరు పూజలో చెయ్యలేనిది ఇక్కడ జరుగుతుంటుంది. దీనివల్ల మీకేమవుతుంది? ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈశ్వరానుగ్రహం కలిగితే ఏం కలుగుతుంది? మీ కోరికలు తీరుతాయని నేను చెప్పను, శాంతి కలుగుతుంది అని చెప్తాను. మీకు కోరిక తీరినా శాంతే, అది ప్రమాదకరమైన కోరిక ఏది తీరకపోవడము శాంతి. అప్పటికి అశాంతిగా కనిపించవచ్చు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు విశాఖపట్నంలో ఉండగా. అతను ఒకానొకప్పుడు ఎంత నవ్వుతూ ఉండేవాడో, ఎంత సరదాగా ఉండేవాడో. ఆ వ్యక్తి ఇద్దరం నిలబడి మాట్లాడుకుంటూ నేను లోపలికి వెళ్ళాను. అతను
మంచి లోడుతో వేలాడిపోతున్నటువంటి 13వ నెంబర్ బస్సులను ఉండేవి. అప్పుడు ఏవిఎన్ కాలేజీ అప్పెక్కి తిరుగుతుండేవి. ఆ 13వ నెంబర్ బస్సు 100 మంది వేలాడుతుంటే అదో సరదా, దండి పట్టుకుని వేలాడుతూ వెళ్ళడం. పట్టుకుని వేలాడుతూ వెళ్తున్నాడు. ఆ బస్సు పడిపోయింది. నేను లోపలికెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేటప్పటికి చచ్చిపోయాడు అతను అని వార్త వచ్చింది. ఎంతలో మనిషి చచ్చిపోయాడు చూడండి. ఎంతో వృద్ధిలోకి రావాలి. ఇప్పుడు నేను ఇది చెప్తున్నప్పుడు కూడా నాకు కళ్ళల్లో అతను ఉన్నాడు. అంత నవ్వుతూ ఉండేవాడు. అతని సహచర్యంలో అతని దగ్గర నించుని ఉండగా నవ్వకుండా ఎవడు ఉండలేడు. అలా మాట్లాడతాడు. అంత నవ్వుల బండి. అటువంటి వ్యక్తి పచ్చడి కింద అయిపోయి చచ్చిపోయాడు. ఎంత కొద్దిసేపట్లో ఆ మనిషి యొక్క స్థితి మారిపోయిందో మీరు గమనించండి. ఆ కుటుంబం అంతా చల్లడిల్లిపోయింది. ఆ కుటుంబం ఏంటి, నేనే ఏడాది పాటు అతను గుర్తొస్తాడని ఆ రోడ్డుకు కానీ ఇంటికి కానీ వెళ్ళలేకపోయేవాడిని. ఇప్పుడు ఏది కాపాడుతుంది? ఒక్క ఈశ్వరానుగ్రహమే కాపాడుతుంది. అతను ఆ బస్సు ఎక్కలేదనుకోండి, ఈ బస్సు కూడా వదిలేశాను అని అప్పటికి అతనికి బాధగా ఉండొచ్చు. కానీ ఒక అరగంట పోయాక ఆ బస్సు పడిపోయిందని తెలిసింది అనుకోండి, అమ్మో నేను ఎక్కుంటే నన్ను భగవంతుడు కాపాడాడంటాడు. ఒకప్పుడు మీకు అశాంతికి కారణమైంది ఆ బస్సు దొరకపోవడం, అరగంట తర్వాత అదే మీ శాంతికి కూడా కారణం కావచ్చు. మీ కోరిక తీరకపోవడం మీ అశాంతికి కారణం అమ్మవారు లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ కోరిక తీరడం మీకు ప్రమాదం అయి ఉండేదేమో. మీరు ఆలోచించండి. ఆ కోరిక తీరకపోవడం వల్ల మీరు శాంతితో ఉన్నారేమో, అందుకు అమ్మ తీర్చట్లేదేమో అని మీరు ఆలోచించండి. అప్పుడు మీకు శాంతే. కాబట్టి ఏదైనా భగవద్ విషయం చెప్తే ప్రయోజనం ఏమి అని అడిగితే ఏం చెప్పాలంటే ఓం శాంతి శాంతి శాంతి. దీని వలన ఏం కలుగుతుంది అంటే శాంతి కలుగుతుందని చెప్పాలి. అంతేగాని మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తే మీ అమ్మాయికి పెళ్లి అయిపోతుందని చెప్పకూడదు. అక్కడతో నాకు శాంతి లేదంటే నువ్వేం చేస్తావు? లోవా నువ్వు దిగాలి, వాడిని దింపాలి. ఎందుకు వచ్చిన అల్లరి? అంటే ఓం శాంతి శాంతి శాంతి. అందుకే సనాతన ధర్మం అంత గొప్పగా వెళ్ళిందంటే వాడిని ఉద్ధరించి నువ్వు ఉద్ధరింపబడు తప్ప లొల్లి మాటలు మాట్లాడకు అని చెప్పింది. కాబట్టి ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నా భజింగిక, అమ్మవారి యొక్క ఆ పిక్కల భాగమును అమ్మవారి యొక్క పాదములను మనకి దర్శనం చేయించడంలో శంకర భగవత్పాదుల యొక్క విశాల హృదయం అది. ఆయన మనస్సు యొక్క పవిత్రమైన స్థితి అది. గూఢగుల్ఫ అంటారు తర్వాతి నామంలో. గూఢగుల్ఫ అంటే బలిష్టమైనటువంటి చీలమండలు కలిగినది. చీలమండలు అంటే పాదానికి ఒక పక్కన గుండ్రంగా దుద్దెలా ఉంటుందో అలా ఉంటుంది. దాన్ని ఆ చీలమండ అని పిలుస్తూ ఉంటారు. పాదములకు 2 వైపులా ఉంటాయి. ఎడం పాదానికి కుడి పాదానికి కూడా 2 పైవేపుకి ఉండి రక్షణ చేస్తూ ఉంటాయి. కాబట్టి పాదం వైక్లభ్యము పొందకుండా కాపాడుతుంటాయి. కాబట్టి కొంచెం ఎగుడు దిగుళ్ళలో పడినప్పుడు దాన్ని చీలమండ అని పిలుస్తూ ఉంటారు. దాన్నే గూఢ గుల్ఫ, బలిష్టమైనటువంటి చీలమండలు కలిగినది. ఇందులో వ్యాఖ్యానంలో ఏమన్నారంటే మేము ఆవిడ యొక్క చీలమండల గురించి మాట్లాడటం లేదు. మేము ఏ చీలమండల గురించి మాట్లాడుతున్నామంటే రోజు 20 మైళ్ళు నడవగలిగిన వాడండి అంటే దాన్ని బలిష్టమైన చీలమండలు అని మేము చెప్పట్లేదు. ఏ చీలమండలు బలిష్టమైన చీలమండలని మేము పిలుస్తున్నామంటే ఏ పాదము వంక మీరు చూసినప్పుడు, ఏ చీలమండ వంక మీరు చూసినప్పుడు ఆ చీలమండ నల్లగా బొగ్గల్లే అయిపోయి పాదము యొక్క అంశంతా ఎర్రపడిపోయి కొద్దిగా నలుపు తేరిపోయి ఉంటుందో ఆయన అమ్మవారి అనుగ్రహమును పొందుతున్నాడని గుర్తు. ఎందుచేత? ఒక్కటే కారణం. ఆయన బాహ్యమునందు పూజకి ఎప్పుడూ ఒక పరిమితి ఉంటుంది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. బాహ్య పూజకి పరిమితే. ఎందుకో తెలుసా అండి? దీపం ప్రజ్వాల్య ఎంతసేపు చేస్తారు? ఎంతసేపు వెలిగిస్తారండి మీరు దీపం? 2 సెకండ్లు 3 సెకండ్లు మహా అయితే అగ్గిపుల్ల ముట్టించుకోకుండా ఏదో ఆడుకుంటే కాసేపు నిమిషం అది అంటుకుంటుంది వేడికి, అయిపోయింది. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఎంతసేపు ఇస్తారు? ఓ నిమిషం. పాదయోహ పాద్యం సమర్పయామి అర నిమిషం కూడా ఎందుకండి? మనం షోడశోపచార పూజ చేస్తే అంతా కలిపి నిమిషం. 16 ఉపచారాలు నిమిషంలో చేస్తాం. మనం అంతా మాయకులేం కాదు, మనకి తెలియదేటి వేగం. పూజలోనే మన వేగం అంతా చూడాలి. హనుమ వేగం మన పూజ వేగం ముందు ఎందుకు పనికిరాదు. అంటే మిమ్మల్ని కాదు, నాలాంటి వాడి గురించి అంత వేగం. ఆవాహయామి హస్తయోహర్ఘ్యం సమర్పయామి పాదయోహ పాద్యం సమర్పయామి ముఖ్యాత్మని సమర్పయామి
సింహాసనం సమర్పయామి, నాకు ఆ స్పీడ్ రావట్లేదు కూడా, అంత స్పీడ్తో వెళ్ళిపోతుంది పూజ. కానీ చూడండి ఏది చెప్తున్నారంటే ఉపచారమునందు మనసు రమించేవాడైతే, అది దాని రహస్యం. అంటే ఎక్కడో అక్కడ ఏదో ఒక ఉపచారంలో మీ మనసు నిలబడిందా ఏ రోజైనా? అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అని అనుకోండి. చెప్పాలి అంటే మీకు వస్త్రయుగ్మం సమర్పయామి అంటారు మన వాళ్ళు. వస్త్రయుగ్మం సమర్పయామి అన్నప్పుడు రోజు నాకైతే బీరువాలో పంచెలు ఉంటాయి, నాకైతే ప్యాంట్లు చొక్కాలు ఉంటాయి, కానీ అసలవా భగవంతుడికి బట్టలు అవి ఏమి ఉండవు బీరువాల్లో, ఎవరింట్లోనే ఎవరు పెట్టుకోరు కూడా. పాప ఆయన సులభుడు, దూది 2 ముద్దలు చేసి అక్కడ పెట్టేరా నేను పుచ్చుకుంటానంటారు. అయితే ఇంకా చమత్కారం ఏమిటంటే లోకంలో ఒక జాకెట్ బట్టే పెడతారు ఆవిడకి, ఒక్క రవికిల బట్టే పెడతారు. అంతకన్నా పాపం ఇంకోటి లేదు అసలు. ఎందుకంటే మీరు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వస్త్రద్వయం 2 వేసుకుంటాడు, ఏకవస్త్రం సన్యాసమునందు ఉంటుంది. మనం అమ్మవారికి ఇచ్చినా కూడా వస్త్రయుగ్మం 2 ఇవ్వాలి, చీర రవికిల బట్ట, పంచ ఉత్తరీయం అలా ఇవ్వాలి. అంతేకాని ఒక్క ఉత్తరీయం కప్పడం ఉండదు, ఓ శాలువా కప్పడం ఉంటుంది పండిత సత్కారంగా. ఈ మధ్య నేను రాజకీయ పక్షాల వాళ్ళు చేసేటటువంటి చమత్కారాలు సభల్లో జరగడం కూడా చూస్తున్నాను. వాళ్ళకుంటాయి అలాంటివి, ఏదో సెక్యూరిటీ రీజన్స్ కి ఓ కండువా ఓటే వేస్తుంటారు, ఆడాళ్ళకి మగాళ్ళకి కూడా. ఆడాళ్ళు ఉత్తరీయాలు ఎందుకు వేసుకుంటారని ఇంగితం ఉండదు, వాళ్ళకి కాకా పట్టడం ప్రయోజనం కాబట్టి వాళ్ళకి విమానం దిగితే ఓ ఉత్తరీయం వేసుకుంటారు. అలా ఒక్క ఉత్తరీయం పట్టుకొచ్చి వేయకూడదు. ఒక్క ఉత్తరీయం వేసుకుంటే మరి కింద పంచి కట్టుకోవడానికి ఉండదు, వాడికి ఇస్తే 2 ఇవ్వాలి వస్త్రయుగ్మం. అప్పుడు లేకపోతే ఏమవుతుంది, మీరు అవమానం చేసినట్టు అవుతుంది. అమ్మవారికి ఇచ్చిన అంతే వస్త్రయుగ్మం 2 ఇవ్వాలి. పెడితే చీర జాకెట్ పెట్టండి, చీర రవికిల బట్ట పెట్టండి, లేదు 2 రవికిల బట్టలు పెట్టండి, లేదు అక్షతలు వేయండి, లేదు 2 పుష్పాలు వేయండి, మీకు ఓపిక ఉంది 2 దూది ముద్దలు అక్కడ పెట్టండి. అమ్మవారు అంటుంది ఈ వస్త్రాలన్నీ ఇందులోంచి వచ్చాయి, దూదిలోంచి వచ్చాయి, దూదేగా ఇన్ని వస్త్రాలైంది, దూది ఎవరు ఇచ్చారా? నేనే ఇచ్చాను. తంతువులందు చేలము విదంబన ఏ పరమేశమూర్తి ఎందింతయు సొక్కునట్టి అంటారు పోతన గారు భాగవతంలో. ఆ పరమేశ్వరుడి ఎందే అన్ని పుట్టినట్టుగా దూదిలోంచి అన్ని వస్త్రాలు వచ్చాయి. అందుకని దూది పట్టుకెళ్ళి 2 ముద్దలు చేసి అక్కడ పెడితే మీరు ఇక్కడ ఏ భావన చేస్తే ఆ వస్త్రం అయిపోతుంది. కాబట్టి 2 దూది ముద్దలైనా అక్కడ పెట్టాలి, దానికి ఓపిక లేదు. 2 అక్షతలు వేయిపోయి, అక్షత అంటే క్షతం అంటే నడుము విరగనటువంటి బియ్యం, దాంట్లో మీరు ఏది సంకల్పం చేస్తే అది వచ్చేస్తుంది. పసుపు ముద్ద పెడితే గణపతి వచ్చేస్తాడు. కాబట్టి అలాగన్నా ఈ గూఢగుల్ఫ అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? పూజ చేసేటప్పుడు ఏదో ఒక ఉపచారము దగ్గర ప్రతిరోజు రమించేవాడు, లేదా ఎక్కడో అక్కడ మనసు మగ్నమైనటువంటి కారణం చేత ఆనందమును పొందువాడు, బాహ్య పదార్థముల చేత ఆనందమును పొందినవాడు కాడు. 1,00,000 బిల్వార్చన చేశానండి ఆనందం వచ్చింది, 1,00,000 బిల్వార్చన చేశానండి ఆనందం వచ్చింది అన్నవాడు కాడాయన. ఆయన దగ్గర ఏముంటాయంటే పూజ చేసుకునేటప్పుడు ఒక్క ఆచమన పాత్ర, ఒక అర్ఘ్యపాత్ర, ఒక అరివేణం, ఇన్ని పువ్వులు అక్షతలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసా అండి? ఆవాహయామి అంటాడు. ఆవాహయామి అని కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, ఆయనకి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వచ్చి సింహాసనంలో కూర్చున్నట్టు, పాదపీఠం మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పాదాలు పెట్టినట్టు, తెల్లటి ఆయన పాదాలు, ఎర్రటి అమ్మవారి పాదాలు, ఎర్రటి అమ్మవారి చీర, దానికి ఉన్నటువంటి పచ్చటి అంచు, పరమశివుడు కట్టుకున్నటువంటి తెల్లటి పంచ, దానికి ఉన్నటువంటి ఆకుపచ్చటి అంచు, అమ్మవారి పాదములకు ఉన్నటువంటి మంజీరములు, అయ్యవారి పాదములకున్న మంజీరములు, అమ్మవారి పాదములు పైకి, ఆ మంజీరములు కాళ్లు కడుగుదామని ఇలా పైకెత్తుతున్నప్పుడు వాటికి ఉన్నటువంటి చిరుగంటల యొక్క సవ్వడి, ఈయన పాదములకు పెట్టుకున్న మంజీరములు పైకెత్తుతున్నప్పుడు కొద్దిగా బరువుగా గండపిండేరాల్లా ఉన్నటువంటి మంజీరములు. ఇప్పుడు ఆ పాదముల మీద నీళ్లు పోస్తే, ఉద్ధరిణితో పోస్తే 2 చుక్కలు ఇలా కిందకి జారిపోతాయి. అందుకని ఆయన మానసికంగా ఏం చేస్తాడంటే భార్యని పిలుస్తాడు. ఆవిడ ఒక పచ్చటి పట్టుబట్ట కట్టుకుని, మెళ్ళో గొలుసులు ఏదో కాసుల పేరు చంద్రహారాలు వేసుకుని, ఆవిడ ఒక బంగారు చెంబు పట్టుకుని వంగి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఆవిడ నీళ్లు పోస్తుంటే
తాను తన కుడి చేత్తో పాదములు ఇలా కడుగుతుంటే అయ్యవారి పాదాలు తన చేతికి తగులుతుంటే తన చేతి మించి పడినటువంటి నీళ్లు శివుడి పాదాల మీద పడుతుంటే ఇలా వెనక్కి అది కడుగుతూ ఇలా పాదాల అంచులు కూడా ఎత్తి అడుగున కూడా కడిగేసి ఆ తడి చేతులు ఆనందంతో ఇలా తల మీద పెట్టుకుని ఆయన పాదాలు అమ్మవారి ఎర్రటి పాదాలు కడిగేసేటప్పటికి ఆ నీళ్లన్నీ ఎర్రగా అయిపోతే ఉత్తరీయంతో తుడుచుకుందామన్న స్పృహ కూడా లేకుండా ఆనందంలో ఉద్ధరినితో ఆ నీళ్లు తీసి ఇలా చేతిలో వేసుకుంటే మంచి సువాసనలు గుబాళిస్తున్నటువంటి వేదములు మంజీరములైన ఆ పాదములు కడిగినటువంటి నీళ్లు తాను ఇలా లోపలికి పుచ్చుకుంటుంటే గొప్ప ఉపశాంతి పొందితే ఇప్పుడు ఆ పళ్ళెమమ్మ ఒక్కసారి పాదాలు పైకెత్తండి అంతే వాళ్ళిద్దరు ఇలా పాదాలు పైకెత్తితే ఆ బంగారు పళ్ళె నీళ్లు తొలకకుండా పక్కన పెట్టి మళ్లీ పాదపీఠం మీద పాదాలు పెట్టుకున్నాక ఆనందంతో తను కప్పుకున్న ఉత్తరీయం తీసి అయ్యవారి పాదాలు తుడిచి అమ్మవారి పాదాలు తుడిచి ఆ ప్లోత వస్త్రాన్ని ఒక్కసారి ఆ వాసన చూస్తే ఘుమఘుమలాడిపోతే దాన్ని భుజం మీద వేసుకుంటే ఆ తడి భుజానికి అంటుకుంటే ఆ ఎర్రటి పాదాలు తెల్లటి పాదాలు చల్లగా ఉంటే వాటి మీద అలా చూస్తూ ఉండలేక తల ఉంచి ఇలా లలాటము తాటిస్తే ఆ చల్లటి పాదాలు తలకి తగిలితే ఇక్కడ చల్లగా తగిలితే ఆ ఆనంద పారవస్యంలో అలా ఒంగునుండగా ఇద్దరి పాదాల్లోంచి శ్వాసనలు గుబాళించి ముక్కులు మత్తెక్కిపోతే అలాగే పాదాల మీద పడుకునుంటే అమ్మవారు అయ్యవారు అయ్యో ఎంత భక్తిగా పడుకునుండిపోయాడో అని ఇద్దరు వంగి ఇలా చేతులు పెడితే అతని మీద తల సరిపోక 4 చేతులకి ఇద్దరి చేతులు ఇటు పక్కకి 2 చేతులు ఇటు పక్కకి ఉండి భుజాలకు కూడా వేళ్లు తగులుతుంటే అబ్బా మా నాన్నగారు అమ్మగారు ఎలా పెట్టారో మీద చేతులు ఈ పాదాల నుంచి లేవనని అలా ఉండిపోయి ఉన్నాడు అనుకోండి ధ్యానంలో. అలా అతను ఒక 40 నిమిషాలు ఉండిపోయాడు ఆ ఆనందంలో. ఈలోగా ఎక్కడో గిన్ని చప్పుడైంది, బహిర్ముఖుడయ్యాడు. అది అతని పూజ. తర్వాతి పూజ అయిపోతుంది, వచ్చేస్తాడు. అతను రోజు కూర్చునేది ఇన్ని అక్షతలతో కూర్చుంటాడు పూజకి, కానీ ఇతను చేసిన పూజే వాళ్ళకు అందుతూ ఉంటుంది. ఈ పూజ అందుతోందని గుర్తు, అతను అలా చేస్తాడని గుర్తు ఏమీ ఒక్క చోట తెలుస్తుంది. ఆయన పాదములకు ఉన్నటువంటి పిక్క నల్లబడిపోయి ఉంటుంది, పాదము యొక్క అంచు ఎర్రపడిపోయి ఉంటుంది. అది కాలక్రమంలో నలుపు కూడా ఎక్కిపోయినా ఆశ్చర్యం లేదు. మీ మనసు మగ్నమైతే మధ్యేపానీయం సమర్పయామి తర్వాత మీరు ఆగి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నప్పుడు మీకేం కనపడాలి? మీరు ఏ పదార్థం పెట్టారో అది మంచినీళ్లు తాగి బంగారు గ్లాసు పక్కన పెట్టి ఆ పదార్థాన్ని ఆయన మళ్లీ కొద్దిగా నోట్లో వేసుకుని నవిలి మింగినట్టు, చాలా నాన్న తృప్తి, కడుపు నిండిపోయిందిరా నీ ప్రేమకి, మంచినీళ్ళు తాగుతానన్నా కాసిన మంచినీళ్ళు అన్న తర్వాత మీరు ఉత్తరాపోసనం సమర్పయామి, మళ్లీ బ్లాంక్ ఎక్కడ, హస్తౌ ప్రక్షాళయామి, చేతుల మీద నీళ్లు పోశారు, వెంటనే మీరు పాదవ ప్రక్షాళయామి ఎలా అంటారండి? అక్కడ ఒక డాష్ పెట్టి వదిలిపెట్టారు. ఎలా పెట్టారో తెలుసా అండి? వాళ్ళిద్దరికీ హస్తవ ప్రక్షాళయామి అంటే ఏమిటి మీరు ఇది మీకు తెలుస్తుంది. నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను, నేనంత గౌరవనీయుడని కాదు నా ఉద్దేశం. నా యందు మీకు ఒక గౌరవనీయమైన భావన ఉందనుకోండి, అకస్మాత్తుగా నేను మీ ఇంటికి వచ్చాను, వస్తే మీరు ఏమంటారు? ముందు తడబడిపోయి ఆ కోటేశ్వరరావు వచ్చారని చెప్పి అయ్యా కాసిన పాలు తాగుతారా, లేకపోతే ఏదో కాసిన పళ్ళు తింటారా, పలహారం చేస్తారా అని అడుగుతారు. అడిగితే సరే ఏదో కొద్దిగా ద్రాక్ష పళ్ళు ఇవ్వండమ్మా, అంతకన్నా వద్దు. కాసిన ద్రాక్ష పళ్ళు పెట్టారు, తిన్నాను. తిన్న తర్వాత ఆ చేతులకి దాని రసం అంటుకుంది. నేను లేచి వెళ్లి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటున్నాను. ఆ రెండు ఇలా పంపు తిప్పారు. నాకు రాదేమిటి తిప్పుకోవడం, ప్రీతి మీరు తిప్పారు, నేను ఇలా చేతులు కడిగేసుకున్నాను. కడిగేసుకుని నేను వచ్చి కూర్చుంటున్నాను. ఏ ఇంట్లోనైనా జరిగే మర్యాద ఏమిటో తెలుసా అండి? అడగకుండానే ఆ ఇంటి వారు ఎంత పెద్దవారు అవనివ్వండి, గబగబా ఓ తువ్వాలో నాప్కిన్నో పట్టుకొస్తారు, పట్టుకొచ్చి తుడుచుకోండి అంటారు. మీరు ఈశ్వరార్చన యందు ఎప్పుడైనా మీ ఉత్తరీయంతో ఆయన చేతులు తుడిచారా? హస్తౌ ప్రక్షాళయామి అన్నారు, చేతులు కడుక్కోమన్నారు. ఆగి ఆయన చేతులు తడిసిపోయి ఉన్నాయి, అమ్మ ఎర్రటి పట్టుబట్ట కట్టుకుని ఉంది. మీరు ఉత్తరీయం ఇవ్వకపోతే ఆవిడ చేతులు ఇలా పెట్టుకోవాలి. ఆవిడ ఇలా పెట్టుకుంటే ఆవిడ పట్టుబట్ట మీద ఆ తడి మరకలు పడతాయి. మీరు చేసిన పనికి ఆవిడ చేతులకు ఆ తడి ఉండిపోతుంది, శంకరుడి చేతులకు ఆ తడి ఉండిపోతుంది. మీరు వెంటనే మీ ఉత్తరీయం తీసి అమ్మ చేతులు తుడుస్తానంటే అమ్మ ఇలా చాపితే ఇలా తుడిచి పైన
అమ్మ వెనక్కి కూడా అంటే అమ్మవారి ఇలా అంటే ఆ కదలిన చేతులు కనపడితే ఆ 10 ఉంగరాలతో ఉన్న చేతులు తుడిచి, పొడిగా ఉన్నాయని మధ్యలో కూడా తుడిచి, పరమశివుడి వేళ్లు కూడా మీరు తుడిచి, ఆయన తుడవడం కోసమని ఆయన చేతులు ఇలా ఎక్కినప్పుడు కదలిన బాహుపద క్రమంబున రవము సూపిడి నూపురములవాణి అంటారు పోతన గారు. ఆయన చేతికి వేసుకున్న కంకణముల యొక్క కనకన ధ్వని మీరు ఇక్కడ వింటూ ఉంటే, మీరు ఆయన చేతులు తుడిచారనుకోండి, అది ఉపచారంలో లేదు, వాచికంగా. అది మీరు మనసుతో అనుభవించాలి. మీరు అలా అనుభవించి నైవేద్యం పెడితే మీకు నైవేద్యానికి ఎంతసేపు పడుతుంది? మీరు అనుభవించగలిగితే ఎంతసేపు అయినా పట్టచ్చు. ఇంతసేపు పడుతుందని లెక్కేం లేదు, ఎంతసేపు అయినా పట్టచ్చు. మీకు ఒక్కొక్కనాడు ప్రీతితో తల్లి బిడ్డరికి భోజనం వడ్డించినప్పుడు వాడు ఇంకా ఇంకా వేసుకు తింటున్నా ఎవరైనా చూస్తారేమో, దృష్టి కొడుతుంది పిల్లాడికని చెప్పేసి అయిపోతున్న పదార్థాల గిన్నెల మీద మూత పెట్టేసిన అమ్మలా ఆయన తింటూ కనపడుతుంటే మీరు అలాగే ఉండిపోయారనుకోండి సంతోషంతో. అలా ఇంకా ఇంకా ఆయనకి చేతుల్లో పెడుతూ తినిపిస్తున్నారనుకోండి, ఆ సమయమునందు మీ ఉపచారం ఎంతసేపు అయినా పట్టచ్చు. మీరు మనసుతో ఎన్నైనా సృష్టించి ఆయనకి ఇవ్వచ్చు తప్ప, బాహ్య పదార్థాలు ఎన్నో ఉంటేనే నేను అంతసేపు కూర్చుంటానన్న మాట మీరు అన్నప్పుడు మీ చీలమండల పూజకి గుర్తులవుతాయి తప్ప, మీరు పెట్టుకున్న బాహ్య పదార్థాలు మీ మనసు నిలబడిన దానికి ఎప్పుడూ గుర్తులు కావు. మీ చీలమండ గుర్తు మీ ఉపాసనకి. గూఢగుల్ఫ, ఇది రహస్యం. ఎవడు ఉద్ధరింపబడుతున్నాడో, ఎవడు అమ్మవారిని మనస్సుతో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో ఆ ఆసన శుద్ధి చేత తెలియచున్నది. అందుకే సమాధి వెళ్ళేటప్పుడు అష్టాంగ యోగంలో ఈ ఆసనము అన్న దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. కారణం ఇది, దాని రహస్యం. కాబట్టి గూఢగుల్ఫ అంటే అమ్మవారి యొక్క చీలమండల కనపట్టలేదనో, అమ్మవారి చీలమండల బలంగా ఉన్నాయనో కాదు. అమ్మవారి చీలమండల బలంగా ఉన్నాయని మీరు చెప్పడం ఎందుకండి? అమ్మవారి చీలమండల బలంగా ఉన్నాయని మీరు ఏ కారణం చేత చెప్తారు నాకు చెప్పండి. ఎలా చెప్తారు? మీరు చూసి చెప్తారా బలంగా ఉన్నాయని? అందుక స్తోత్రం అది కాదు. అందుకే పెద్దలు ఏమన్నారంటే, అసలు నిజంగా తెలుసుకోవడం అంటే ఏమిటి అంటే గుల్ఫ గూపు రక్షణి. గుల్ఫ గుపు రక్షణి అంటే ఎవరు గూఢముగా చీలమండలం అలా అయ్యేటట్టుగా ధ్యానము చేస్తున్నాడో, అలా అమ్మవారిని మనసుతో పట్టుకుని ఉంటున్నాడో వాడికి అమ్మవారి అనుగ్రహము కలుగుతున్నది. వాడు మానసికంగా ధ్యానం చెయ్యగలడని మీరు గుర్తుపట్టడానికి అదొక్కటి తప్ప ఇంకా ఏ హేతువు చేత ఆయన దొరకడు. మీతో మామూలుగా ఉంటాడు, మీరు పట్టుకోవడానికి దొరకడు. ఆయన మీతో మాట్లాడుతున్నట్టు ఉంటాడు, లోపల వేరే పూజ చేసేస్తుంటాడు. మీతో ప్రయాణం చేస్తున్నట్టు ఉంటాడు, ఆయన ఏదో పూజ చేసేస్తుంటాడు. మీతోనే కూర్చుని ఉంటాడో, ఆయనకి విసుగు అనిపిస్తే ఇక్కడ నవ్వుతూ ఉంటాడు, ఆయన ఇంకోటి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకో దాంతో రమిస్తూ ఉంటాడు. ఆయన మెట్లు ఎక్కేస్తూనే ఉంటాడు, మీకు తెలియదు ఎక్కుతున్నాడని కూడా. ఒక్క కారణం చేతే దొరుకుతాడు ఉపాసకుడు. దేని చేత? చీలమండ చేత తెలుస్తాడు. ఈయనకి మానసికమైనటువంటి పూజాదారుఢ్యం ఉన్నది. భగవంతుని యందు కుదురుగా కూర్చునే లక్షణం ఉన్నవాడు. అకస్మాత్తుగా ఇది ఒక గంటలో వచ్చేటటువంటిది కాదు, కొన్ని సంవత్సరముల యొక్క అభ్యాసము చేత అలా జరిగింది అని గుర్తు. కాబట్టి గూఢగుల్ఫ ఆ నామం అంత గొప్ప నామమై మనని అనుగ్రహించగలిగినటువంటి నామమై ఉంటుంది. ఇప్పుడు నాకెప్పుడు శంకర భగవత్పాదులు ఆ నామమే వచ్చేస్తుంటుంది. ఆఖరికి ఈ దౌర్బల్యం ఎంతవరకు వెళ్ళిపోతుందంటే, నాకు మొన్న ఎవరితోనో మాట్లాడుతూ ఆఫీసులో కూడా ఈ సర్క్యులర్ గురించి శంకర భగవత్పాదులు ఏమంటారంటే అనేపోయాను గబుక్కుని. ఎవరితోనో మాట్లాడుతూ ఏదో ఆ మాట వచ్చింది, ఈ సర్క్యులర్ గురించి శంకర భగవత్పాదులు అంటున్నాను. అంటే ఆఫీసు సర్క్యులర్స్ మీద కూడా శంకర భగవత్పాదులే. ఎందుకంటే ఇంకా అస్తమానం అలవాటు అయిపోయింది శంకర భగవత్పాదులు. మనం ఎప్పుడు అక్కడ త్యాగరాజ స్వామి వారి గురించి మాట్లాడబోదు, త్యాగరాజ స్వామి వారికి బదులు శంకర భగవత్పాదులు, అన్నింటికీ ఆయనే వచ్చేస్తుంటారు. అలా కూర్మ పృష్ఠ జయిష్టు ప్రపదాన్విత, ఇందులో అంటారు ఈ నామంలో చాలా గంభీరమైనటువంటి నామం ఇది. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. అమ్మ ప్రపదములు అంటే ఈ మీగాళ్ళు అంటారు, ఉపరితలములు, పాదముల యొక్క పైభాగములు. పాదముల యొక్క అడుగు భాగములు ఎవడు దర్శనం చేశాడు వాడు ధన్యుడు. ఒక్క మానసికంగానే అవుతుంది అది. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు ఇలా కాలెత్తి మీకు పాదము యొక్క కింది భాగాన్ని కనపడేటట్టుగా చూపించరు, నిలబడి ఉంటుంది.
అయితే పాదపీఠం మీద పెట్టుకుంటుంది. లేకపోతే ధ్యాయీత్ పద్మాసనస్తాం ఇలా కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు మీకు కనపడవు అమ్మవారి యొక్క ఆ మీగాళ్ళు కనపడే అవకాశం ఉండదు. అదే అడుగు కాళ్ళు అస్సలు కనపడవు, ఒక్క ధ్యానంలోనే కనపడతాయి. అందుకే ఎవరు అలా ధ్యానంలో దర్శనం చేస్తున్నారో వాళ్ళు మాత్రమే భగవంతుని యొక్క పాదముల ఎందుండేటటువంటి దివ్య చిహ్నముల యొక్క దర్శనములను చేస్తారు తప్ప బాహ్యమునందు అలా చూడడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇదే అన్నమాచార్య స్వామి వారు ఒక కీర్తనలో వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్తూ ఒక అందమైన కీర్తన, ఆ కీర్తనలో అంటారు కూడా. ఏ కీర్తనమూర్తి గారు అది? చాలా గొప్ప కీర్తన. అందులో ఎవరు నిన్ను అలా చూస్తున్నారో వారు మాత్రమే ధన్యులు, వారు తప్ప ఇంకొకరు చూడలేరు అంటారు. భావములోన అని అదేంటి భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటారు. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. పరమయోగీంద్రులకు, పరమయోగీంద్రులంటే యోగాభ్యాసము చేసి మనసుని నిగ్రహించి నిలబెట్టిన వాడు ఎవడున్నాడో అటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి వాడు భగవంతుని యొక్క పాదముల అడుగు భాగాన్ని కూడా వాడు మనసులో చూడగలిగాడు. కాబట్టి ఆయనకొక్కడికే భావంలో గోచరం అవుతుంది తప్ప అది మాంసనేత్రము చేత చూడ్డామంటే కనపడదు. అందుకని అన్నమయ్య అంటారు పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. అప్పుడు పోలిక చెప్పడం కుదరదు. కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు దేని గురించి చెప్తున్నారు? మీగాళ్ల గురించి చెప్తున్నారు. మీగాళ్ళు అంటే ఉపరితలములు, పాదముల యొక్క పైభాగములు. ఈ పాదముల యొక్క పైభాగాన్ని చెప్పేటప్పుడు వాళ్ళు వేసినటువంటి ఉపమానము కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. తాబేలు యొక్క పైన ఉండేటటువంటి డిప్ప ఎలా ఉంటుందో, ఆ డిప్ప ఇలా వర్తులాకారంగా ఉపరితలం వటుతలంగా ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి మీగాళ్ళు ఉపరితలములు కలిగినటువంటి తల్లి. కాదు, ఆ డిప్పల యొక్క సౌందర్యమును జయించినటువంటి ఉపరితలములు కలిగిన తల్లి. ఎందుచేత? అమ్మవారి యొక్క పాదముల ఉపరితలములు ఎలా ఉన్నాయి అన్నది ఒక తాబేటి డిప్పతో పోల్చారు. తాబేటి డిప్ప ఇలా ఉంటుంది కాబట్టి అమ్మవారి పాదాలు కూడా ఇలా ఉన్నాయి. అంతవరకు బానే ఉంది. కానీ అమ్మవారి పాదములు ఎంతో లావణ్యంతో ఎర్రగా మెరిసిపోతూ ఎంతో నాజుగ్గా ఎంతో అందంగా ఉండేటటువంటి పాదములు. ఆ పాదములు వాటికి గరుగ్గా ఉండేటటువంటి ఎర్ర తాబేటి ఆడతాబేటి డిప్పకి ఎక్కడ పోలికుంటుంది. కాబట్టి అమ్మ వాటితో పోల్చడం కుదరదులేమ్మా అన్నట్టుగా చెప్పారు. శంకర భగవత్పాదులు వెంటనే ఈ నామాన్ని దృష్టిలో పెట్టుకుని సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. ఎంత గొప్ప శ్లోకం చేశారంటే ఆయన అన్నారు, పదంతే కీర్తీనాం ప్రపదమ పదం దేవి విపదాం కథం నీతం సత్భిః కఠిన కమఠీ కర్పరతులాం కథం వా పాణిభ్యాముపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృషది దయమానేన మనసా అన్నారు. అమ్మా నాకు లోకంలో ఒక విషయం అర్థం కావట్లేదమ్మా. ఈ కవీశ్వరులైనటువంటి వారికి చాలా గొప్పగా మేం చెప్తున్నామన్న వాళ్ళకి లోకంలో నీ పాదములను పోల్చవలసి వచ్చినప్పుడు ఆడతాబేటి డిప్పలే కనపడ్డాయా అని అడిగారు ఆయన. ఎలా కనపడతాయమ్మా? ఏం శంకర ఏమిటి నీకు అభ్యంతరం ఏమిటి? మళ్ళీ ఇలా ఎందుకు వచ్చావు? మళ్ళీ వచ్చే అమ్మ అలా ఎందుకన్నారమ్మా అని వాదిస్తున్నావు కదా, ఏమి నీకేమిటి అభ్యంతరం? వసిన్యాది దేవతలకి నేనే ఇచ్చే శక్తి ఇచ్చి చెప్పమన్నాను. చెప్పమంటే చెప్పారు వాళ్ళు. కూర్మపుష్ట జ్యేష్ఠు ప్రపదాన్విత అన్నారు. నువ్వు ఇప్పుడు వచ్చి కాదంటున్నావే, ఆ నామానికి ఏమిటి ఇబ్బంది? కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. వాళ్ళేం పాపం అలా ఉన్నాయని లేదు. ఆ ఆడ తాబేటి డిప్పలు సరిపోవమ్మా నీ పాదములతో పోల్చడానికి అన్నారు. నువ్వెందుకు కోపడుతున్నావు శంకర అంటే చెప్తానమ్మా, కంగారు పడకు అమ్మా. అసలు ఆ మాటకొస్తే అమ్మా ఆడతాబేటి డిప్పలే కాదు, పరమశివుడు కూడా తప్పే చేశాడు, కవీశ్వరులే కాదు. అయ్యి బాబోయ్ మాట్లాడితే శివుడు అంటావు, ఇది ఎక్కడ కూడా మళ్ళీ శివుడు కూడా తప్పు చేశాడా? ఎక్కడ చేశాడు చెప్తానమ్మా, కంగారు పడకంటున్నారు శంకరాచార్యులు వారు. ఎంత ప్రౌఢిమతో చెప్తారో చూడండి. పదంతే కీర్తీనాం ప్రపదమ పదం దేవి విపదాం. అమ్మ నీ పాదములు దేనికి స్థానములు లోకంలో? ఆపదలు తొలగించగలిగినటువంటి స్థానములంటూ ఉంటే నీ పాదములొక్కటే. ఎందుకంటున్నారు శంకరాచార్యులు వారు ఈ మాట అంటే లోకంలో
ఏ ఇంట ఏడుపు వినపడకుండా, ఏ ఇంట అమంగళము రాకుండా, ఏ ఇంట ఇబ్బందులు రాకుండా సంతోషంగా ఉండాలని కోరుకోవడానికి మొట్టమొదట రోజు ప్రారంభం ఎలా జరుగుతుంది? ఆడది నిద్ర లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటుంది. సర్వమంగళాదేవతను అడుగుతుంది, అమ్మా నా భర్త ఏ ఆపద రాకుండా రక్షింపబడుగాక. ఇప్పుడు ఈయన లేచి పూజ చేస్తూ ఏమడుగుతాడు? అమ్మా ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. అమ్మా నా వాళ్ళైనటువంటి వాళ్ళు, నా బిడ్డలు క్షేమంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు లోకంలో ప్రమాదములు రాకుండా చేయగలిగినటువంటి అతి భద్రమైన స్థానం అంటూ ఉంటే ఎక్కడుంది? ఒక్క నీ పాదాలే. నీ పాదాలని నమ్మిన వాడికి ఆపదలు రావు. ఎంత ఆపదలు కూడా నీ పాదములు నమ్మిన వాడికి గట్టెక్కిపోవలసిందే. ఎందుకు గట్టెక్కిపోతాయి? ఒక్కటే కారణం, ఆవిడ సమస్త చరాచర జగత్తుకు చక్రవర్తిని, ఆవిడ సామ్రాజ్ఞి, పరిపాలకురాలు. నన్ను నమ్మి ఉండగా వాడికి ఆపద వచ్చేస్తే ఇంక నేనున్నానని గుర్తేమి? వాడు నా కొరకు రక్షింపవలయువాడు విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఎకవిధమున విమలుడయ్యవడుండు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటారు పోతన గారు భాగవతంలో శ్రీ మహావిష్ణువు. వాడు అన్నీ వదిలిపెట్టేసేసి నా గొప్పతనం ఏందమ్మా, నేనా రక్షించుకోగలిగిన వాడిని, నువ్వు రక్షించాలమ్మా అని నమ్మి నా పాదాలు పట్టుకున్నాడు. నమ్మి పట్టుకుని ఉండగా వాడు ఏదో పాపం చేశాడు, ఆ పాపానికి ఫలితంగా ఇవాళ వాడు ఏడవాలి, అందుకని వాడు ఇంట్లో ఒకళ్ళని తీసేస్తానంటే ఎలా కుదురుతుంది? ఒప్పుకోదు అమ్మవారు, ఆప్ చేసేస్తుంది అంతే. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? మృత్యువుతో సమానమైనటువంటి దాన్ని ఒక దాన్ని ఇస్తుంది. ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకోండి, అవ్వాల్టి రోజున ఆయన్ని ఒక పాము కరవాలి, అమ్మవారు అనుగ్రహం కలిగింది. అమ్మవారు ఏం చేస్తుంది? ఒక తేలు కరిచేట్టు చేసి వదిలిపెట్టేస్తుంది. ఇప్పుడు విషం ఎక్కలేదా? ఎక్కింది. విషపు జంతువు కరవలేదా? కరిచింది. విలవలు ఆడిపోలేదా? ఆడిపోయాడు. అయ్యి బాబోయ్ ఏమవుతుందో పిల్లాడికి బెంగపెట్టుకోలేదా? బెంగపెట్టుకున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లలేదా? తీసుకెళ్లారు. తండ్రికి ఫోన్ చేస్తే ఉరకల పరుగుల మీద రాలేదా? వచ్చాడు. విషాన్ని విరిగిపోయే మాంత్రికుల్ని తీసుకొచ్చి మంత్రం వేయించలేదా? వేయించారు. విషం విరిగిపోయే ఇంజక్షన్ చేశారా? చేయలేదా? చేశారు. ఒక్క 48 గంటల అబ్జర్వేషన్ లో ఉంచుదామని ఐసీసీయూలో పెట్టారా? లేదా? పెట్టారు. కానీ మృత్యువునకు సంబంధించి పాము కరిస్తే ఎంత హడావిడో అంత హడావిడి జరిగింది. కానీ వాడి ఇంటికి వచ్చాడు, వాడి మృత్యువు గట్టెక్కిపోయింది, వాడి గండం పోయింది. గండం పోయేటట్టుగా తక్కువ విషం ఎక్కేటట్టుగా చేసిన శాసనం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది. కాబట్టమ్మా లోకంలో ప్రమాదాలన్నీ నివారింపబడాలంటే ఏ స్థానములు భద్రమైన స్థానములు? నీ స్థానములు భద్రమైన స్థానములు. అందుకే మీరు చూడండి, సాధారణంగా ఏదైనా ఒక కొత్త వాహనం కొన్నా, ఒక కొత్త పెద్ద పరికరాన్ని పట్టుకుని పని చేయడం మొదలుపెట్టినా, ఎక్కువ వోల్టేజ్తో ఉన్నటువంటి పవర్ స్టేషన్ వర్క్ స్టార్ట్ చేసిన, పెద్ద ప్రవాహంతో నీటిని వదిలిపెట్టే ముందైనా దీనికి 2 వైపులా అంచుంది, ఇది పనికొచ్చేట్టు ఎలా చేయగలదో ప్రమాదం కూడా అలా తేగలదు. ఇది ప్రమాదం వైపు కానీ వెళ్ళిందా మామూలుగా ఉండదు దీని ప్రభావం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే దానికి ముందు శక్తి పూజ చేస్తారు. మీరు ఇప్పటికీ చూడండి, బస్సంతా పసుపు రాసి బొట్లు పెట్టరు. మీరు ఎప్పుడైనా చూడండి, బస్సు చక్రాలు శుభ్రంగా ఇలా పసుపు వేళ్లతో ఇలా 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 పెట్టి బొట్లు పెడతారు. ప్రమాదమునకు గుర్తు ఆ చక్రాలు. అందుకని దానికి పూజ చేస్తారు. కొత్త వెహికల్ తీసే ముందు నిమ్మకాయ పెడతారు, దాని కింద పెట్టి ముందు నిమ్మకాయని తొక్కిస్తారు. తొక్కించి ఈ చక్రములు ప్రమాదము లేకుండా నన్ను సురక్షితంగా నేను వెళ్ళవలసిన చోటికి చేర్చాలి తప్ప ఈ చక్రముల కింద పడకూడని రీతిలో ఎవరో పడి నేను భయపడవలసిన రోజు రాకూడదు. కాబట్టి దేవాలయానికి తీసుకెళ్లి ఈ శక్తి పూజ చేయిస్తూ ఉంటారు. సాధారణంగా అమ్మవారిని శక్తి పూజ అని ఓ చదువు శరన్నవరాత్రుల్లో పుస్తకాలు పెట్టి శక్తి పూజ చేస్తారు. వసంత పంచమి సరస్వతీదేవిగా అమ్మవారిని అలంకారం చేసి సరస్వతీ దర్శనం చేస్తారు. మీకు అమ్మవారి అనుగ్రహాన్ని అపేక్షించి నడుస్తూనే ఉంటారు. ఆ అనుగ్రహం ఉందనుకోండి ప్రమాదం రాదు. కాబట్టి ఇప్పుడు ప్రమాదములన్నీ పోవడానికి ఏది స్థానం? అమ్మవారి పాదములు స్థానం. అమ్మ నేను తాబేకి డిప్పతో పోల్చారని బాధపట్టలేదమ్మా,
దిక్కుమాలిన తాబేటి డిప్ప దేనికి గుర్తో తెలుసా? ఎప్పుడూ ప్రమాదాన్ని శంకించడానికే గుర్తు. ఎందుకో తెలుసా? తాబేలు అలా వెళుతుండగా మీరు ఇలా అన్నారనుకోండి, అది వెంటనే దాని 4 కాళ్ళు తలకాయ డిప్పలో పెట్టేసుకుంటుంది. దాని డిప్ప ఎందుకు పనికి వస్తుందంటే ఎప్పుడు ఏమైనా అయిపోతుందేమో అని దాని కింద దాక్కుంటూ ఉంటుంది. తాబేటి డిప్ప భయమును పొంది అది లోపలికి దాక్కోవడానికి స్థానం. అసలు భయం కలగకుండా భయం తీసేసే స్థానం అమ్మవారి పాదాలు. ఈ దిక్కుమాల తాబేటి డిప్పకి నీ పాదాలకి అసలు పోలికేమిటమ్మా? ఎలా వేశారమ్మా వాళ్ళు పోలిక? నేను గరుకు గురించి మాట్లాడటం లేదమ్మా, పిరికితనానికి గుర్తు తాబేలు. ఎందుకని? నీళ్లలో బతకగలదు, భూమి మీద బతకగలదు. 2 చోట్ల బతకగలిగినటువంటి ప్రాణులు లోకంలో చాలా తక్కువ ఉన్నాయి. భూమి మీద బలంగా బతికే ప్రాణి నీళ్లలో పడితే చచ్చిపోతుంది, నీళ్లలో ఉండే ప్రాణి భూమి మీదకి వస్తే చచ్చిపోతుంది. అలా 2 చోట్ల బ్రతకగలిగినటువంటి ప్రాణులు చాలా తక్కువగా ఉన్నాయి లోకంలో. ఓ చేప, ఓ కప్ప, ఆ తర్వాత ఒక మొసలి, ఇటువంటివి. ఇందులో మళ్ళీ నీటిలో బ్రతకగలిగి కూడా ప్రమాదమునకు లోనై కూడా ప్రమాదము నుంచి గట్టెక్కిపోగలిగిన ప్రాణులు కొన్ని ఉన్నాయి. ఒక మత్స్యకారుడు వచ్చి వల వేశాడు అనుకోండి, 10 చేపలు 2 కప్పలు పడ్డాయనుకోండి, 10 చేపల్ని బుట్టలో పడేస్తాడు, 2 చేపల్ని గట్టు మీద పారేస్తాడు. దిక్కుమాల కప్పలు కూడా పడ్డాయి. ఈ కప్పలు ఏం చేస్తాయంటే మళ్ళీ బెక్కబెక్కలాడుతూ గెంతుతూ మళ్ళీ నీళ్ళలో పడతాయి. మళ్ళీ వలేస్తాడు, మళ్ళీ పడతాయి. మళ్ళీ పడితే మళ్ళీ పడ్డాయి కప్పలని ఇటు పారేస్తాడు, మళ్ళీ గెంతి మళ్ళీ పడతాయి. ఆయన మధ్యాహ్నం వరకు చేపలు పడితే వలలో 50 మాటలు పడ్డా కప్పలకి ఏం అవదు. ఒక్కసారి పడితే చేప పని అయిపోయింది. అదే నీళ్లలో ఉంది. అలాంటిది తాబేలు నీటిలోనూ ఉండగలదు, నేల మీద ఉండగలదు. ఇలా ఉండగలిగి కూడా దానికి బెంగే ఎప్పుడు భయం. ఎక్కడైనా ఇలా చప్పుడైందో అసలు అమ్మ తాబేలు నడక అందుకేనమ్మా భయం కాబట్టి అంత మెల్లగా నడుస్తుంది. ఈ తాబేలు చిటిక్కు మందో లోపలికి వెళ్ళిపోయి డెప్ప ఒక్కటే బయట వస్తుంది. ఇంత పిరికిదనానికి గుర్తయింది తాబేలా. ప్రమాదములను పోగొట్టి రక్షించగలిగినటువంటి శక్తికి నీ పాదములు స్థానములా. నిర్భయత్వంగా ఉండడానికి స్థానము నీ పాదం, పిరికితనంతో దాక్కోవడానికి స్థానం తాబేటి డిప్ప. దీన్ని పోలికేశారా? ఎలాగమ్మా నన్ను వార్చమంటావు? కాబట్టి కవీశ్వరులది తప్పు, నేను ఒప్పుకోనమ్మా. తాబేటి డిప్పతో పోలికేంటమ్మా? ఇంకా 2వ కారణం, ఆ తాబేటి డిప్పలు ఎంత గరుకమ్మా, ఇలా వట్రుతలంగా ఉన్నాయని, కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నాయని వేసేయడమే పోలికలు. ఇంకా తీసుకొచ్చి ఏమైనా అంటే జయిష్ణు ప్రపదాన్ విటా గెలిచేసావమ్మా అంటుండడమా? ఆ పోలిక ఏమని ఎవడు చెప్పాడు, గెలిచారని ఎవడు చెప్పాడు? అంత గరుకు డిప్పలు, ఆ డిప్పలు తీసుకొచ్చి నీ పాదాలతో పోలికేశారా? అమ్మ నీకు నచ్చిందేమో, నేను ఓర్చలేకపోతున్నాను శంకరాచార్యులు. నేను ఒప్పుకోనమ్మా. ఎందుకో తెలుసా? ప్రపదం అపదం, అసలు ప్రమాదములు లేని స్థానం నీ పాదాలు ఇటువంటి తాబేటి డిప్పలతో పోలికటేంటమ్మా? అబ్బో ఇంత దూరం వచ్చావా శంకర, పోన్లేవయ్యా నిజమే, అలా అనకుండా ఉండవలసిందేమో, సరే ఒప్పుకున్నానులే. అది సరే, కానీ శివుడి మీద కూడా ఒళ్ళు మండిపోతుంది అన్నావు. శివుడి మీద ఎందుకు మధ్యలో? ఆయన ఏం చెప్పలేదు కదా ఈ నామాలు. వశిన్యాది దేవతలు చెప్పారు, వ్యాసుడు రాశాడు. నువ్వు వచ్చిన తర్వాత కోపం వచ్చిందని నువ్వు వచ్చావు. సరేలే శంకర, అయితే వాళ్ళదే తప్పు, నువ్వు అన్నదే కరెక్ట్, కవీశ్వరులు ఇలా అనకుండా ఉండవలసింది అని నేను అంటాను. అక్కడ వరకు బాగుంది. శివుణ్ణి ఎందుకు తెచ్చావు రంగంలోకి అని అడిగింది అమ్మవారు. అడిగితే శంకర ప్రజ్ఞ అంటే చూడండి, ఆయన అన్నారు, అదేనమ్మా చెప్తాను, నేనే అనవసరంగా అనలేదమ్మా, నాకు తెలియదా అమ్మా అయిందంటే నువ్వు బాధపడతావని. కానీ నువ్వు బాధపడతావని తెలిసి కూడా నేను అనకుండా ఉండలేకపోతున్నానంటే శివుడు ఎంత మర్యాదగా ప్రవర్తించాడమ్మా, అందుకే అంటున్నానమ్మా అన్నారు. ఏం చేశాడయ్యా శివుడు నా పాదాల పట్ల చెప్పు అంటే ఆయన అంటారు, కథం వా పాణిభ్యాముపయమన కాలే పురభిదా యదా దాయన్యస్తం దృషదిదయమానేన మనసా. అంత పురారి అయినటువంటి పరమేశ్వరుడు, నువ్వు అంత కోరి అంత కష్టపడి అపర్ణవై తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించి ఆయన్ని కళ్యాణం చేసుకున్నావు. వివాహం అంతా అయిపోయింది, 7 మంత్రాలు అయిపోయాయి, హోమం చుట్టూ ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసిన తర్వాత పరమేశ్వరుడు ఏం చేశాడో గుర్తు తెచ్చుకోమ్మా. నీ పాదాల పట్ల ఎంత అపచారం చేశాడో గుర్తు తెచ్చుకో. ఏం చేశాడయ్యా? సన్నికళ్ళు తొక్కించాడు. అది వివాహ ప్రకరణంలో అంతర్భాగం కదా సన్నికళ్ళు తొక్కించడం. అక్కడే నా గుండెలు మండిపోతున్నాయమ్మా. ఏ సన్నికళ్ళు తప్పించేం దొరకలేదేమిటి నీ పాదం తొక్కించడానికి? ఎందుకని అంటే
వివాహం అయిపోయిన తర్వాత సప్తపది మంత్రాలు అయిపోయిన తర్వాత హోమం చేయిస్తారు ఆడపిల్లని మగపిల్లాన్ని కూర్చోబెట్టి. హోమం అంతా అయిపోయిన తర్వాత ప్రదక్షిణం చేస్తూ కొన్ని మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాలు అయిపోయిన తర్వాత పురుషుడు కూర్చుని ఆడపిల్ల యొక్క పాదాన్ని పట్టుకుని పైకెత్తి సన్నికల్లు మీద పెడతాడు. పెట్టి మట్టెలు తొడగాలి. అప్పుడు ఆ మట్టెలు తొడుగుతూ ఒక మంత్రం చెప్తాడు. అందులో అతిష్టేమశ్మానమశ్మేవ త్వగ్గుస్థిరాభవ అభితిష్టప్యుతంజత సహస్వ పుతనాయత అని చెప్పి మట్టెలు పెడతాడు. ఆ మంత్రం చెప్పి ఎందుకు ఈ మంత్రం చెప్పడం అంటే ఆయన ఓ మాట చెప్తారు. శిలాశాసనము అని లోకంలో ఓ మాట ఉంది. శిలాశాసనం అంటే ఇంకా అది పోదు. ఏమంటే ఆయన మాట అంటే శిలాశాసనం అని అంటారంటే రాతి మీద చెక్కించారు. ఇప్పుడు ఏదో మహారాజాధిరాజ రాజప్రతాప చండ ప్రచండ రణరంగ మార్తాండ మూడు రాయల గండ జగనొబ్బ గండ రాజాధిరాజ రాజపరమేశ్వర ఆంధ్రభోజ సాహితీ సమరాంగణ సార్వభౌమ లలిత కళాప్రియ కవి పండిత పోషక విద్వత్కవి శ్రీ 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 కృష్ణదేవరాయల వారు ఉత్తర గజపతులను ఓడించి వెనక్కి తిరిగి విజయనగర సామ్రాజ్యానికి వెళ్లేటప్పుడు సింహాసనంలో తన ఇరువురు భార్యలైనటువంటి తిరుమలదేవి చిన్నాదేవులతో దర్శనం చేసుకున్న తర్వాత వారి అమ్మగారి అన్నపూర్ణమ్మ గారి పేరు మీద సింహాచలేశ్వరులకు చదివించినటువంటి కట్నం 26 పచ్చలతో కూడినటువంటి కట్టె వంకి అని ఒకటి వేసి ఉంటుంది అక్కడ తెలుగంకెలతోటి. ఇవి శిలాశాసనాలు. మీకు ఎప్పటికీ కృష్ణదేవరాయలు వారు ఇచ్చారని గుర్తుండిపోతాయి ఆ శాసనం చదువుతుంటే. అది శిలాశాసనం. చెరిగిపోవడం తరిగిపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. అలా ఒక మంత్రం చెప్తాడు. ఆఖరణ పెళ్లైపోయిన తర్వాత ఇంకా దీని తర్వాత ఏం చేస్తారంటే లాజహోమం చేస్తారు. అది ఇప్పుడు పేరు మారిపోయి రాజుల హోమం అంటున్నారు. రాజుల హోమం కాదు దాని కర్మ, దాని పేరు లాజహోమం. లాజహోమం అంటే బావమరిది చేస్తాడు ఆఖరణ వచ్చి. వాళ్ళకి ఇద్దరు వృద్ధిలోకి రావాలని పేలాలు పోసేటప్పుడు చేతిని చాలా జాగ్రత్తగా తిప్పిపోయాలి. బావమరిది ముందే నేర్పుకోవాలి తండ్రి కొడుక్కి. ఒరే నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు పోయికు చేత్తో ఇలా పోయి పేలాలని చెప్పాలి. కాబట్టి ఆ లాజహోమంతో పూర్తి చేస్తారు. ఆ తర్వాత స్థాళీపాకం చేస్తారు. స్థాళీపాకం రాత్రి ముహూర్తం అయితే ఓలా ఉంటుంది, పొద్దున్న ముహూర్తం అయితే ఓలా ఉంటుంది. స్థాళీపాకం ఎప్పుడు పడితే అప్పుడు చేసేయకూడదు స్థాళీపాకం చేస్తే. సరే ఇప్పుడు మళ్ళీ ఆ వివాహ ప్రకరణం అంతా మనకి ఎందుకు కానండి, దానికి ఇంకా కొంత సమయం ఉంది. బాగా అధ్యయనం చేసి అవన్నీ మనం అమలు చేయవలసిన సమయం నాకైతే కొంత ఉంది కాబట్టి పెద్ద భయంగా ఏం లేదు నాకు. కాబట్టి ఇప్పుడు ఈ సన్నికల్లు తొక్కించినప్పుడు ఉండేటటువంటి మంత్రం మనకు అర్థమైంది. అంటే నీకు ఇంకా కొంత సమయం ఉందంటే ఏమిటి, మళ్ళీ ఏమైనా పెళ్లి ముహూర్తం మీ ఆవిడ మళ్ళీ చేస్తుందాం అనుకుంటున్నారా, షష్టి పూర్తి వహిస్తా అనుకోకండి. అది కాదు నా ఉద్దేశం. నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది, నా బిడ్డ పెళ్లి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మగపిల్లవాడి పెళ్లి చేసేటప్పుడు చేసేదేమి ఉండదండి. నా బుర్ర ఏముంటుంది, స్నాతకం ఒకటే చేస్తాడంతే, ఇంకా ఆయన చేయడానికి ఏమి ఉండదు అక్కడ. అసలు నిజంగా జీవితంలో ఆనందపడిపోయి పెళ్లి అని పొంగిపోయి అన్నీ చేసి తరించిపోవడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే ఆడపిల్ల తండ్రిగా ఉంటేనే ఉంటుంది. ఆడపిల్ల తండ్రిగా ఉన్నవాడు వైదిక ప్రకరణాన్ని పాటించి చేస్తూ ఉంటే ఆ పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి పెళ్లి కూతురిని అత్తవారింటికి పంపే వరకు తండ్రి అనుభవించే ఆనందం, ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి వెళ్ళి ఆ బీరువా ఇలా తీస్తే అప్పటి వరకు ఈ పుస్తకాలు సరిగ్గా పెట్టుకో అని తండ్రి పిల్లని దెబ్బలాడినటువంటి ఆ బీరువాలో నాన్నగారండి మీ పుస్తకాలు పెట్టేసుకోండి, నా పుస్తకాలు ముఖ్యమైనవి పట్టుకెళ్ళిపోతున్నానని సూట్ కేసులో పట్టుకెళ్ళిపోయినటువంటి పిల్ల ఆ ఖాళీ బీరువా వంక చూడగానే అరే రే ఆ రోజుల్లో అలా అనేవాడిరా, నన్ను పెట్టుకోమని చెప్పి వెళ్ళిపోయింది పుస్తకాలు నా తల్లిని ఆ చెక్కల మీద చేతులు వేసి కళ్ళ నీరు నింపుకుంటాడు తండ్రి. ఒక కూతురు తండ్రిగా అంత ఆనందాన్ని అనుభవిస్తాడు. ఒక కూతురు తండ్రిగా వైదిక ప్రకరణంలో వివాహం చేయడంలో తండ్రికి ఉండేటటువంటి భాగ్యమే వేరు. కాబట్టి సన్నికల్లు తొక్కించినప్పుడు వరుడంటాడు, నేను నీకు స్థిరత్వమును ఇస్తున్నాను అంటాడు. అంటే నువ్వు ఎక్కడో పుట్టి ఇక్కడికొచ్చావని ఎవరైనా అంటే అంతకన్నా తప్పు ఇంకొకటి లేదు. ఇక నుంచి నీవు నా చిటికెన వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చిన తరువాత నేను ఎన్నిటికి యజమానినో నువ్వు అన్నిటికీ యజమానురాలివి. నీవు నాతో కలిసి ఈ ఇంటిలో పెరిగి ఉండకపోవచ్చు, ఈ ఇంటికి నువ్వు రావడం ఇదే మొదటిసారి కావచ్చు, కానీ ఈ ఇంటికి నువ్వు వస్తున్నది ఎక్కడ నుంచో ఇక్కడికి వస్తున్నదానవు కావు, పరిపూర్ణముగా యజమానిగా ఈ ఇంటికి వస్తున్నావు. ఎప్పుడూ ఈ ఇంట నువ్వు లేవు కదా, ఇప్పుడు ఎలా యజమానురాలను అనుకుంటున్నావేమో. ఈ సన్నికల్లు ఎంత స్థిరత్వమైందో, దీన్ని తొక్కిన నీ పాదం నా ఇంట నిలబడినప్పుడు అంత స్థిరత్వముతో నిలబడుగాక.
ఈ ఇల్లు నాది, ఈ ఇంటి నుంచి నేను వెళ్ళడం ఏమిటి? నేను వెళ్ళడం అన్నది ఉండదు. ఈ ఇల్లు నాది. నాదైన ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ నా వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి నన్ను వెళ్ళిపోమ్మంటాను, నేను ఎక్కడికో వెళ్ళడం అన్నది ఉండనే ఉండదు. నేను ఇక్కడ దాన్ని. ఇక నుంచి నేను ఎక్కడికైనా వెడితే నేను వెళ్లే చోటు ఏదై ఉంటుంది అంటే కొన్నాళ్లు ఉండి తిరిగి వచ్చేయడానికి ఇది చోటు అవుతుంది తప్ప ఇక ఈ భూమండలం మొత్తం మీద నాకని చోటు లేదు. ఈయన ఉన్న చోటేదో అదే నా చోటు. అటువంటి స్థితి నీకు నేను ఇస్తున్నాను. కాబట్టి ఈ క్షణం నుంచి నువ్వు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చావని, నిన్ను ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని అధికారము ఎవ్వరికీ లేదని ఇంతమంది దేవతల సాక్షిగా నీ పాదములకు మట్టెలు పెడుతున్నాను. ఇది నీవు ఈ ఇంట స్థిరత్వమునకు నీకు గుర్తుగా నేను కృప చేస్తున్నానని పాదం పట్టుకుని వేళ్లకి మట్టెలు తొడుగుతాడు వరుడు. అంత పవిత్ర కర్మ సన్నికల్లు తొక్కడం అంటే. అందుకని తన చేత్తో పట్టుకుని పాదం సన్నికల్లు మీద పెట్టి తొక్కిస్తాడు. తొక్కించి మట్టెలు తొడుగుతాడు. అమ్మా, ఆనాడు పరమశివుడు కూడా కళ్యాణం అయిపోయిన తర్వాత నీ కాలిచ్చి సన్నికల్లు మీద పెట్టి మట్టెలు తొడిగాడమ్మా. మంత్రం సంగతి అలా ఉండని, వివాహ ప్రకరణం అలా ఉండని, కానీ ఇంత కోమలమైన పాదాన్ని పట్టుకెళ్లి సన్నికల్లు మీద పెట్టి పైగా తొక్కమని నువ్వు నొక్కితే ఎంత కందిపోయి ఉంటాయమ్మా నీ పాదాలు. అసలు ఎర్రని తల్లివి, ఎంత సొక్కిపోయి ఉంటాయమ్మా. తన ఇంటికి వచ్చి స్థిరంగా ఉండమని చెప్పడానికి రాయి తొక్కించాలమ్మా శివుడు. రమ్మని మర్యాదగా పిలవలేడమ్మా, రాయి తొక్కిస్తాడా? మండిపోయిందమ్మా నా గుండె. అలా మట్టెలు తొడిగాడా? నీ పాదములకు తాబేకి దిప్పలు పోలికలు వేసినటువంటి ఆ కవీశ్వరులు ఎంత తుంటరి పని చేశారో నీ పాదములను సన్నికల్లు మీద పెట్టి పరమశివుడు కూడా అంతే అపచారం చేశాడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా, నీతోనే చెప్పుకున్నానమ్మా అనేటప్పటికీ శంకరాచార్యులు వారి ప్రేమకి అమ్మవారు పకపకా నవ్వేసి ఆయన తల ఇలా పట్టుకుని, ఓరి పిచ్చి శంకరా, అందులో నాకెంత తృప్తి ఉందో నీకేం తెలిసి ఇక మనసులో పెట్టుకోకు అంది. అలా సంతోషపడిపోయిన అమ్మ ఇంత ఆర్ద్రతతో మీ అందరూ నవ్వుతున్నప్పుడు మీ పట్ల కూడా అంతే ఆర్ద్రతని అనుగ్రహిస్తుంది. దాని చేత మనందరం భద్రమైనటువంటి స్థానాన్ని పొందుతాం. కాబట్టి కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. అయితే ఈ శ్లోకం చెప్పేస్తే నా చదివి తీరింది అనుకుంటున్నారేమో, ఒక్క నాటికి తీరదు ఈ నామం దగ్గర. కాబట్టి ఈ నామాన్ని నా తనివి తీర 2 రోజులో 3 రోజులో నా ఇష్టం వచ్చినట్లు నేను అనుభవిస్తాను. కాబట్టి రేపటి రోజున ఈ నామాన్నే నేను ఇంకా చెప్పి సంతోషాన్ని నేను పొందుతాను, మీరు పొందురు. కాబట్టి ఇవాళ రోజుకి ఇంకా ఇక్కడతో ఆఫ్ చేసి రేపు మళ్ళీ పునఃప్రారంభం చేద్దాం.